ఏంటయ్యా ఇది హోటల్ అనుకుంటున్నావా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? ఏమైంది సార్? కోతిలాగా డాన్సులేంటి? అరే వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను సార్. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఒబీడియంట్ గా పని చేయడానికి. ఇది స్టార్ హోటల్, నైట్ క్లబ్ కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. రవి 2 బటర్ చికెన్. ఓకే ఫ్రిడ్జ్ లో ఉంది కదయ్యా, వేడి చేసి తీసుకెళ్ళు. మళ్ళీ వేరే తయారు చేయడం ఎందుకు? సార్ అది మొన్న ఎప్పుడో చేసిన కర్రీ సార్, నిన్నటికి టేస్ట్ కూడా మారిపోయింది. ఈ రోజుకి ఇంకా మారిపోయి ఉంటుందయ్యా. వెరైటీ టేస్ట్. వెళ్ళి సప్లై చేయి. సార్ పొరపాటున ఫుడ్ పాయిజనింగ్ అవుతే కస్టమర్స్ పోతారు, మనకెందుకు? వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నందుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను నీ చీఫ్ని రా. నువ్వు చీప్ అని తెలుస్తూనే ఉందిరా. నువ్వు అలా నిలబడి చూస్తావేంట్రా? వెళ్ళి తీసుకురా. You rascal! ఏయ్, జనంతో ఆడుకోకు, అడ్డంగా నరికేస్తారు. నీకు జీతం ఇస్తున్నది వాళ్ళు కాదురా, నేను. నాకు నచ్చితేనే నువ్వు ఇక్కడ పని చేస్తావు. ఏయ్, చేసే పని రవికి నచ్చాలి, రవి చేస్తే జనానికి నచ్చాలి. బాయ్. బాయ్ బాయ్. రేయ్ ఎవడు రావాడు? దిస్ ఇస్ ఆలినా అనకాపల్లి అచ్చయ్య నాయుడు. కంగ్రాట్స్ రా బాబు, సక్సెస్ఫుల్ గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు. ఈసారి ఎంత లేట్ అయిందండి మామా? జోకా? అబ్బే రొటీన్ గా రోజుకో జాబ్ అంటే బోర్ కొట్టట్లేదా? వెరైటీగా ఒకే దాంట్లో సెటిల్ అయిపోతే ఎలా ఉంటుందట? రేయ్ మనకి సూటబుల్ జాబ్ ఇండియాలో దొరకదు. దొరికిన జాబ్ చేయడానికి మన క్యారెక్టర్ ఒప్పుకోదు. నీకు తెలుసు కదా. హాయ్ రవి. హాయ్. సన్ రైజ్ అయ్యాకొచ్చా సన్సెట్ కాకముందే వెళ్ళిపోతున్నావు. నీతో సరదా గడపాలని మేమిద్దరం ఎంత ఆశపడ్డాం తెలుసా? హే డోంట్ వర్రీ, నేను ఉన్నాను కదా. షట్ అప్. చిచి ఏంటది? మరదే సట్టప్ అని మీరే చెప్తారు, ఎత్తితే తిడతారేంటండి? ఎనీవే వి మిస్ యు రవి. ఎక్కడున్నా అప్పుడప్పుడు కలుద్దాం. బాయ్. Okay, మన bye. అడ్రస్ ఎక్కడా? అడ్రస్ దేనికి? అదే మరి అప్పుడప్పుడు కలుద్దాం అంటారు, అడ్రస్ అడిగితే అడ్రస్ దేనికి అంటారేంటి? చిచి రేయ్ నీ అవ్వ, వాళ్ళ నా క్లాస్మేట్స్ రా. ఏళ్ళేం క్లాస్మేట్స్ రా, నా క్లాస్మేట్స్ ని చూపిస్తాను పదా. అప్పుడప్పుడు సీనియర్స్ కూడా కనపడతా ఉంటారు, భయపడికే. ఆహా. యా దేవా రంభా వరసి మేనక తెగించి భూలోకం గాని ఉలిపొచ్చేసిన రేటి మరి ఆ లెవెల్ ఏంటి మావా? రండి సార్, తమరి కోసం ఎదురు చూస్తున్నాం. దయచేయండి దయచేయండి. ఏంటి అప్పుడే మ్యాటర్ పోస్ట్ అయిపోయిందా? ఎవ్వరూ పోస్టింగ్ చేయకర్లా. నీ హుషారు చూస్తేనే తెలుస్తుందిరా. రే ఉద్యోగం ఊడినప్పుడు నాకు కాస్త నేచురల్ గా ఏడవరా. నేనెందుకు, నువ్వు ఉన్నావుగా. ఇంతకీ ఎందుకు పీకేశారో సెలవిస్తే విని తరిస్తాం. ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను పీకేసేవాడు ఇంతవరకు పుట్టలేదని. మనమే వదిలేసాం. వదిలేస్తావురా, మేపడానికి నేను ఉన్నంతకాలం వదిలేస్తూనే ఉంటావు. ఏమ్మా నీకు ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచోడే దొరకలేదా? ఇన్ని కట్టుకున్నావు. ఏం చేయండిరా, మీ మామయ్య ఫ్రెండ్షిప్ ని అడ్డం పెట్టుకుని రోజు ఇంటికి వస్తుంటే మంచివాడు అనుకున్నాను. ఒరే అల్లుడు, ఎత్తకేకొస్తే తెలియదేమో కానీ నువ్వు వస్తే మాత్రం ఇల్లు షేక్ అయి ఇట్టే తెలిసిపోతుందిరా. ఏయ్, ఏంటిది? ఏంట్రా వచ్చేసావు? మన వర్క్ నచ్చలేదా వాళ్ళకి? ఏయ్ రవి నీకు నచ్చితే పని చేయడు, రవికి నువ్వు నచ్చితే పని చేస్తాడు. మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందా? అయ్యో ఎందుకు లేదు, తమరి ఊస్టింగ్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం పాయసం చేసిందిగా. ఇవ్వవే. రవి గారు ఇప్పుడు పాయసం తాగబోతున్నారు. వారు చెంచా తీసుకుని పాయసాన్ని నోట్లో పెట్టుకో. చాలు చాలు. సూపర్. రవి గారు పాయసంతో రెస్పెడుతున్నారు. నిజానికి ఆ పాయసం నా కోసం చేయబడి. సో జాబ్ ఆయా గయా. ఇప్పుడేం చేస్తావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, మరో సెటప్ రెడీ చేసాగా. ఓహో జాయినింగ్ ఎప్పుడో? రేపు మార్నింగే. రేపు మార్నింగే. మరికే రేపు సాయంత్రం మళ్ళీ పాయసం కాదు గులాబ్ జామున్ రెడ్డిజీ. హాఫ్ సెంచరీకే టెన్షన్ పడిపోతున్నాడు. ముందు ముందు సెంచరీలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పు. సెంచరీలంటే నీవి కాదురా, తెండూల్కర్వి. 19 ఏళ్లకే ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. నీకు వచ్చా 22 ఏళ్లు. ఏమయ్యావు? నీ వయసు ఎంత? జస్ట్ 45. నీ వయసుకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, నెహ్రూ పీఎం అయ్యాడు. నువ్వవలేదే. మాకు ఇంట్రెస్ట్ లేదండి. మేం చెప్పేది కూడా అదేనండి. ఇంట్రెస్ట్ లేదే ఎవ్వడు ఏం చేయలేడు. నువ్వు చెప్పే టెండూల్కర్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ని కిల్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నాకు ఈ పంట పని అంటే ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్పాను, విన్నావా? నాకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోకుండా బలవంతంగా హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించావు. తమకు వచ్చిన మార్కులకు ఎంబీబీఎస్ సీట్ ఇస్తారా? ఇస్తే మాత్రం తమరు ఫీజులు కట్టి చదివిస్తారు. అయినా మీకు మా కుర్రోళ్ళ ఒపీనియన్స్ పరమ సిలీకి కనిపిస్తాయి. మీకు కావాల్సిందల్లా ఒకటే, అది ఎంత తొక్కలో ఉద్యోగైనా సరే, పొద్దునే లేచి వెళ్ళామా, సాయంత్రమే వచ్చామా, 1000 2000 తెచ్చామా, ఇచ్చామా, చచ్చామా, అంతే. అప్పుడు మీకు హ్యాపీ. చా ఎలా కాపురం చేస్తున్నామా ఇంతో? నీ ఓపీకి హ్యాట్స్ ఆఫ్. నేను చెప్పినా నువ్వు బాగుపడాలనే కదరా, ఒకసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. రేపు ఈవినింగ్ కి గులాబ్ జామున్ బెటరా, రసగుల్లా బెటరా?
ఎరా రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేస్తున్న ఒళ్ళెలా ఉంది నీదా నీదేరా కెమెరా బద్దలైపోద్ది జాగ్రత్త. అబ్బో నిలబడి చూసుకుంటే అద్దం బద్దలైపోయి అందం మరి సారీ అంత క్వాలిటీ లేదు. ఒరే మానిటర్ కనెక్షన్ ఇచ్చింది ఎవడరా? హాయ్, నువ్వా? ఇలా వచ్చావేంట్రా? నీకోసమేరా. ఇంట్లో ఉంటే బ్రేకులు లేకుండా బ్రెయిన్ తినేస్తున్నాడు మా బాబు. మంచి పని చేసావు, కనీసం మనశ్శాంతన మిగులుద్ది. బెటర్ అది. పిల్లలంతా నిశ్శబ్దంగా ఉండాలి. ఈ అనాథాశ్రమానికి విశాల హృదయంతో 5 లక్షల విరాళం ఇస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కె విశ్వనాథం గారు విచ్చేశారు. వారికి స్వాగతం చెప్పాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. నమస్కారం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు అయిపోయారు. రే వన్స్ మోర్, ఇంకొకసారి. ఓకే ఓకే, ఒక్క నిమిషం నేను అటు వస్తున్నాను. రాయ్, ఈడి పేరు రవి. ఈడు ఒక్కసారి పీకితే 3-4 పీకినట్టు. వీళ్ళు వినర్రా. రే నువ్వు ఫైట్ చేస్తే నేను షూట్ చేస్తా. కుమ్మై. ఈడు చాలా డెవలప్ అవుతాడు రా. మంచి డిసిప్లిన్ ఉంది. థ్యాంక్ యూ. అవసరం లేదు, 5,000 ఇవ్వండి. ఏంటని చూస్తున్నారా? ఫీజు. తీసుకోండి, ఇది నా డొనేషన్. మంచి పని చేశావు బాబు. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చాడు. నాకు నీ హెల్ప్ అవసరం ఉండదు. నీకు నా హెల్ప్ అవసరం ఉంటే దిస్ ఇస్ మై అడ్రస్. అంజలి, ఇది నువ్వు బజార్న పడి బురదలో దొరలడం కాదు, నన్ను బజారు కిడితే బురద జల్లడం. మన స్టేటస్ మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడమేనా? అసలు ఇల్లు వదిలి బయటికి ఎందుకు వెళ్ళాను? నాకు ఆ లైఫ్ స్టైల్ నచ్చింది డాడీ. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ఒంటరిగా జైల్లో ఉన్నట్టు ఎంతో బాధగా ఉంటుంది. బయటికెళ్ళి అందరిలాగా ఫ్రీగా మూవ్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లో ఏది మిస్ అవుతున్నానో నాకు అది అక్కడ దొరుకుతుంది డాడీ. అందుకే అలా ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం. డోంట్ టాక్ రబ్బిష్. నీ లైఫ్ స్టైల్ నీ స్టేటస్ కి ఈక్వల్ గా ఉండాలి. నువ్వు ఈ ఆనందరావు కూతురివి. నెవర్ ఫర్గెట్ ఇట్.
పొద్దుట్ నుంచి నీ గురించి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో తెలుసా? అంజలికి ఏమైంది అని ఒకడు, ఎందుకలా వదిలేశారని ఒకడు. చచ్చా, సిగ్గుతో చచ్చిపోయాను. వై డోంట్ యు బిహేవ్ యువర్ సెల్ఫ్? సార్ ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. నేను సర్ది చెప్తాను. నాన్నగారి బాధను అర్థం చేసుకోమ్మా. నేనేం చేయను ఆంటీ, బోర్ కొడుతుంటే? ఇండియాలో బోరు కొడితే ఫారెన్ వెళ్ళిరా. ఎన్ని రోజులు కావలసి అన్ని రోజులు ఎంజాయ్ చేయి. అయినా నీకేం తక్కువ చేశానమ్మా? ఈ ఇల్లు నీకు జైలా? హ, ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ ముందు పడేశాను కదమ్మా. లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, పర్సనల్ జిమ్, ఇండోర్ గేమ్స్, ఏది కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేసే సెక్రటరీ. ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికన్నా ముఖ్యంగా నేను కన్నబిడ్డలా చూసుకుని ఆంటీని అపాయింట్ చేశాను. నువ్వు అడిగింది ఏది కాదనకుండా అన్ని ఇచ్చాను. అవును, అన్నీ ఇచ్చారు. ప్రేమ తప్ప. హ్యాపీగా ఫీల్ అయితే నీతో చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడైనా అమ్మ గుర్తొచ్చి నాకు బాధ కలిగితే నీ ఒళ్ళో తల పెట్టుకుని హాయిగా పడుకోవాలనిపిస్తుంది. కానీ నా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి నువ్వు ఉండవు. రోజు నువ్వు నాతో మాట్లాడే మాటలు రెండే రెండు, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఇన్ బిట్వీన్ నువ్వు నాకు కనపడవు. నీకు తెలుసు కదమ్మా, ఐఎమ్ ఎ బిజీ మ్యాన్. ఐ నో డాడీ, ఐ నో యూర్ అ బిజీ మ్యాన్. నాతో డైరెక్ట్ గా టైం స్పెండ్ చేయలేవు, కానీ రోజుకొకసారి ఓ ఫోన్ కాల్ అయినా చెయ్యొచ్చుగా. సింగిల్ ఫోన్ కాల్ చెయ్యవు. పోనీ నేను చేస్తే ఏమంటావో తెలుసా డాడీ? డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ బిజీ, ఐఎమ్ ఇన్ ఎ మీటింగ్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. నిన్ను ఎంటర్టైన్ చేయడానికి రిలాక్స్ అయితే బిజినెస్ అంతా అప్సెట్ అయిపోతుంది. సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ టెన్షన్స్. వై డోంట్ యు జస్ట్ అండర్స్టాండ్? అవునమ్మా, మీ నాన్నగారి పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి. సార్ ఏం చేసినా నీకోసమేగా. లెట్స్ హ్యావ్ వన్ థింగ్ క్లియర్ బేబీ. సెంటిమెంట్ కోసం బిజినెస్ ఇగ్నోర్ చేయలేను. చేస్తే ఫ్యూచర్ లో నీకు ఇవ్వగలిగేది సెంటిమెంట్ మాత్రమే. మీరేనా అర్థమయ్యేలా చెప్పండి. నువ్వు బాధపడకూడదమ్మా. మీ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నువ్వంటే ఆయనకు పంచప్రాణాలు. పద భోంచేద్దు గాని. ఆకలి లేదాంటీ? ఆకలేదా? ఏయ్ దొంగ, ఎప్పుడు నాన్నగారితో కలిసి భోంచేయాలి, నాన్నగారితో కలిసి భోంచేయాలి అంటుండేదానివి. ఈ రోజు మీ నాన్నగారే నీకోసం వెయిట్ చేస్తున్నారు చూడు. జస్ట్ ఎ మినిట్. హలో, యా, ఐఎమ్ కమింగ్ నౌ. ఐఎమ్ సారీ, ప్లీజ్. నో ప్రాబ్లం. నెక్స్ట్. రవి, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. నో రికమెండేషన్స్, ఓన్లీ క్వాలిఫికేషన్. క్యాన్సిల్ చేసేయండి, వేస్ట్ ఆఫ్ టైం. అదేదో వాడు మొహం మీదే చెబుదాం, టైం పాస్. ఎస్, కాసేపు ఆడుకుందాం. కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యారా? కెన్ ఐ సిట్? పని చేసే టైప్ లో లేడే. అవును. సి మిస్టర్, ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్. సో మేం కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు 3 పాయింట్లు చెప్పాలి. క్యాటరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బెటర్ ఏమో. సలహాలు వద్దమ్మా. మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు. ప్రొసీడ్. మీ ఇష్టం. మీకు ఎయిడ్స్, ఆంథ్రాక్స్ లేవు. మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు. నువ్వు చాలా అందగాడివి. నాకు ఉద్యోగం వచ్చినట్టేగా? అమ్మో, వీడికి ఉద్యోగం ఇచ్చావంటే చచ్చేమి. చూడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు? మీ ప్రాణాలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చచ్చినట్టు అవును అనాలి. ఒక్కడు కాదు అన్నాడా, ముగ్గురు ఫినిష్. నువ్వు 3 పూటలు గడ్డి తింటావు. అవునా కాదా? అవును. నువ్వు ఆ టైప్ మనిషివి. ఆ టైపా? గ్రామర్ లో పుల్లింగం, స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా? ఆ టైప్. గుడ్, నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. నేను ఇప్పుడు నిన్ను, నీ ఫ్రెండ్స్ ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ చెప్తావు. అవునంటే చెప్పు, కాదంటే కత్తి. ఏమనాలరా దేవుడా? అవును. రికమెండేషన్లు, లింకులు, లంచాలతో ఉద్యోగం సంపాదించింది మీర్రా. వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోఫర్ జనరేషన్ కాదురా మాది. సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము. ఎవరితో ఉన్నా పెట్టుకో, యూత్ తో పెట్టుకోవద్దు.
అవునరా, ముగ్గురు ఉన్నారు, ఏం లాభం? ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అయ్యవచ్చుగా. ఇడియట్స్. అయ్య బాబోయ్, అంత డెప్త్ వెళ్ళిపోయామంటరా? జస్ట్ టూ మచ్. చా, వాళ్ళకంత లేదులే గాని పద. ఓకే. హలో యంగ్ మ్యాన్. హలో ఓల్డ్ మ్యాన్. ఏమిటో ఎలా వచ్చావు? ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అవడానికి వచ్చాను. లోపల లెవెల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదంట, వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు ఈడు. రే, వాళ్ళ గురించి ఏంట్రా, అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్. ఆహా. నువ్వు పద. అదేమిటో అలాంట సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత సీన్ ఉంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 కి ఎలా పడిపోతుంది? 5 స్టార్ హోటల్ కదా. సరే, ప్రాబ్లం ఎక్కడ ఉందంట? అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో. వాడే అంత లకోట అయితే ఆడికి ఉద్యోగం ఇచ్చిన వాడు ఇంకెంత డకోట అయి ఉండాలి. బాయ్ ఓల్డ్ మ్యాన్. యంగ్ మ్యాన్, జస్ట్ మినిట్. వాడు నాకు బాగా తెలుసయ్యా, కావాలంటే నచ్చ చెప్తాను. రవి వాళ్ళకి నచ్చడం కాదు, రవికి వాళ్ళు నచ్చాలి. నువ్వేనైనా చెప్పు, నేను చస్తే ఒప్పుకోనరా. ఆ పనికి మాలిన వాడికి ఇచ్చి దాని గుర్తుకోయమంటావరా? బుద్ధిగా ఏదన్నా ఉద్యోగం చేసుకునే వాడికి ఇస్తే అదే నా బాగుపడుతుంది. నీకెందుకు మావయ్య టెన్షన్? బావని నాకిచ్చి పెళ్లి చెయ్యి, నేను చూసుకుంటాగా. అవునరా, ఆడపిల్లని కోతివతలకి ఇచ్చేయాలి, దెబ్బదారిలోకి వస్తారు. నీ పిచ్చి గాని అట్లా ఎవరన్నా బాగుపడ్డారట్రా? నువ్వు ఉన్నావుగా పక్క బేవర్స్ గాడి. నా చెల్లిని చేసుకున్నాకే నువ్వు మనిషి అయ్యావు. కౌంటర్లొద్దు బాబో. జోకేసారా? అయినా వాడి సంగతి నీకు తెలియదురా. మోస్ట్ ఇంటెలిజెంట్. ఇన్ని ఉద్యోగాలు వదిలేస్తున్నాయంటే బెస్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఈ వాడు చూడు తప్పకుండా సక్సెస్ వస్తాడు. రాకపోతే ఇప్పుడు చెప్పు. అదిగో బావ వచ్చేసాడు. ఎలా రవి, జాబ్ కన్ఫర్మ్ రా? త్వరగా క్లాస్ స్టార్ట్ చేయి, నేను వెళ్ళాలి. చాలా పంక్చువల్ ఇక్కడ, అసలు క్లాసులు మిస్ అవడా? అంటే ఉద్యోగం ఉన్నట్టేనా? ఎవడరా నువ్వు? ఇదేమన్నా కొత్త విషయమా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు పెడసరంగా సమాధానం చెప్పుంటాడు, మెడబట్టుకుని బయటికి ఎట్టుంటారు. అంత సీన్ లేదులే, మనమే కోటింగ్ ఇచ్చొచ్చాం. ఇస్తావు, పైకొచ్చే లక్షణాలుంటేగా. అడుక్కు తింటానికి వెళ్ళినప్పుడు అడుగు ఉండాలరా. ఏం చేయమంటావు? నీకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆహా, నన్ను చూడక్కర్లేదు, వాడిని చూసి నేర్చుకోవాలి. మనిషి బొగ్గు అయితే మనసు బంగారం. వీడియో షాప్ పెట్టుకుని వాళ్ళ అమ్మకు నాన్నకు ఇంత కూడి పెడుతున్నాడు. కనీసం నిద్రలోనన్నా వాడి పేరు తెచ్చుకోరా. వాడికి ఉన్న మంచి లక్షణాల్లో 1, 2 అయినా నీకు అబ్బుతాయేమో. చాలా ఈజీరా, ఇలా కళ్ళు మూసుకుని ఆచి ఆచి అనంతే. అచ్చిగాడి కోసం వాళ్ళ నాన్న పెట్టుబడి పెట్టి షాప్ పెట్టించాడు, అందుకే వీడు కూడు పెడుతున్నాడు. తమరేమిచ్చారు? బాడీ ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు, చాలదా? అవు పశువులు కూడా ఇస్తా. డేయ్, నువ్వు బాగుపడవురా. అవును, బాగుపడ్ను, డెఫినెట్లీ బాగుపడ్ను. నేనే కాదు, నీలాంటి తండ్రున్న ఏ కొడుకు బాగుపడ్డు. అరే, ఉద్యోగం రాలేదంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నేనే కావాలని వదిలేసినట్టు తిట్టావేంటి? అయినా అక్కడ ఏం జరిగిందో ఎలా వచ్చిందో నీకు అనవసరం. నీకు నీ కొడుకు 9 to 5 ఉద్యోగం చేయాలి, అంతే కదా? నేను నా మనసు చంపుకుని నాకు నచ్చని ఉద్యోగం చెయ్యను. రారా. ఒరాయ్, రిలాక్స్ అయిపోరా. ఎందుకు అంత ఫీల్ అవుతావు? తిట్టింది మీ ఫాదరే కదరా. రేయ్, నా బాధ నన్ను తిట్టినందుకు కాదురా, మరి చింపాన్సీ లాంటి నీతో పోసినందుకు. నువ్వేమైనా అనరా, మీ నాన్న చాలా గొప్పోడురా. ఏం చెప్పాడురా? మనిషి బొగ్గు మనసు బంగారం. నా 4 ఫాదర్స్ లో కూడా ఎవడ ఇలా చెప్పలేదు. 4 fathers యా, అంటే 4 ఫాదర్స్. రాయ్, ఏంట్రా సర్వీసింగ్? రెస్పెక్ట్ లేకుండానే అంత సీపి కనపడుతున్నావా? రేయ్, మేం గ్రాడ్యుయేట్స్ రా, క్యాటరింగ్ లో గ్రాడ్యుయేట్స్. అయితే ఏంటి బోర్డు క్యాటరింగ్? మీరు చదివి చేసేది మేము చదవకుండా చేస్తున్నాం, కొంచెం తగ్గమ్మా. రాయ్, ఖాళీ చేసేస్తాం బెటర్. గ్లాసా? కాదు ఈ ప్లేస్. కమాన్. బావా, రోజు నన్ను ఇలా చక్కగా బైక్ మీద తిప్పొచ్చు కదా. మాట్లాడు. ఏయ్, ఒకసారి ఆపు, ఒకసారి ఆపు బావా. ఏమైంది? ఏం లేదు, మా ఫ్రెండ్ లా కనిపిస్తాను. సర్లే, పద పద. నిన్ను ఇలా గట్టిగా వాటేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నీకెలా ఉంది? ఏంటి బావా, నువ్వేమి మాట్లాడవేంటి? అజిబా. మళ్ళీ ఏమైంది? అది ఏం లేదులే, పద. బావా, స్టాప్ స్టాప్ స్టాప్.
ఇదిగో మన బేకరీ వచ్చేసింది, ఆపు. దిగా ఎందుకలా విసుక్కుంటావు? ఏదో బావవి కదా అని సరసాలాడాను. తప్ప ఏదో మావయ్య చెప్పాడని తీసుకొస్తే అయినా చూడు, నువ్వు నాతో బైక్ మీద తిరగచ్చు, ఐస్ క్రీమ్ తినొచ్చు, షాపింగ్ చేయొచ్చు, సినిమా చూడొచ్చు, కానీ సరసాలు ఆడకూడదు. ఏ అంటావేంటి? ఇద్దరు మొగాళ్ళు ఎక్కడైనా సరసాలు ఆడతారా ఏంటి? సీరియసా? టేక్ ఇట్ ఈజీ. ఏదో సరదాగా అన్నలే కానీ ఇదో కోక్ తో కూల్ అయిపో. హాయ్ రవి. హౌ యూ? ఫైన్. కనపడట్లేదేంటి? ఎక్కడైనా జాయిన్ అయ్యావా? నో వే యార్, స్టిల్ హంటింగ్. హ్యావ్ ఎ సిప్. థ్యాంక్స్. ఇది తీసుకోండి. వెల్, షీజ్ మాధవి, షీలా. హాయ్. బాయ్ రవి. ఓకే, Bye-bye. బాయ్. ఓయ్, ఏంటలా బిహేవ్ చేసావు? తను ఏమనుకుంటుంది? ఏమనుకుంటే నాకే? నాతో తప్ప ఇంకెవరితో నువ్వు ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. నో డాడీ, వీలేదంటే ఒప్పుకొని ఇప్పుడే మాట్లాడాలి. కుదరదమ్మా, అర్జెంట్ మీటింగ్, ఈవినింగ్ మాట్లాడదాం. నో వే. మీటింగ్ 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ఓకే, తొందరగా చెప్పు. ఏం లేదు, నాకు ఇప్పుడు హాలిడేస్ కదా, ఏం చేయాలో తోచట్లేదు, బోర్గా ఉంది, అందుకని. అంజలి. హలో, సారీ, ఆయన కూతురుతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారు. 10 minutes లేట్ గా వస్తారు. ఏమిటంజలి, పెద్దవాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తుంటాను. పెద్దవాళ్ళు కదా, అర్థం చేసుకుంటారు. సరే, నీకేం చేయాలో తోచట్లేదు, అందుకని నన్ను కబుర్లు చెప్తూ కూర్చోమంటావా? కాదు డాడీ, ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఫారినా? నువ్వే అన్నావుగా ఇండియా బోర్ కొడితే ఫారెన్ వెళ్ళమని. అన్నాను, వెళ్ళు. ఆ మాత్రానికి నన్ను డిస్టర్బ్ చేయాలా? సెక్రటరీ చెప్తే అరేంజ్ చేస్తాడుగా. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? స్విట్జర్లాండ్. ఒంటరిగానా? నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నేనా? సారీ బేబీ, కుదరదమ్మా. ఆంటీ ఉందిగా, తీసుకెళ్ళు. ఓకే డాడీ. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ సార్. యా, కమింగ్. సీ యూ, బాయ్. థ్యాంక్ యూ డాడీ. Hello. Yahoo! ఒరే, నెక్స్ట్ నేను ఆ బ్లాక్ కాయిన్స్ తీసుకుంటానే. ఏ మ్యాచింగ్? మాధవి, కొంచెం ఫోన్ చూడు. హలో. ఎస్. అలాగేనండి, థ్యాంక్స్ అండి. అత్తయ్య, మాయా, ఓసారి ఇలా రండి. ఏయ్, ఏంటిది? నీతో చెప్పను పోరా. పోనీ నాతో చెప్పు. నీతోనా? పోరా బ్లాక్. అబ్బా, ఈ బాడీకి బ్లాక్ కోటింగ్ ఎందుకు ఇచ్చావు నాన్న? అత్తయ్య, మావయ్య. ఏంటే? గుడ్ న్యూస్ అత్తయ్య, గుడ్ న్యూస్. ఏంటది? కాల్ టు మిస్టర్ రవి ఫ్రమ్ తాజ్ బంజారా. తాజ్ బంజారా నిచ్చా? మొన్న మనం కొందామని వెళ్తే అమ్మని చెప్పారు, మళ్ళీ ఇదేంట్రా? ఏంటా, మొన్న వాళ్ళని అడ్డమైన మాటలు అనొచ్చాడు కదా, దానికి వడ్డీతో సహా వడ్డించడం కోసం పిలుచుంటారు. అపశకునాలు పలకపోతే వెళ్ళి రారని దీవించొచ్చు కదా. అడగకుండా దీవించడం మా ఇంటా వంట లేదు. అది మాకు తెలుసులేండి. శీఘ్రమే. వద్దులే, ఇంటికి సేఫ్ గా తిరిగి రావాలి కదా, రారా. ఇంకా నిలబడ్డావే, వెళ్ళి పాయసం చేయి. వాడిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండండి. ఒరే, అసలు వాళ్ళు ఎందుకు పిలిచారో తెలియకుండా నువ్వు ఇలా అత్తమానం లోనకి వెళ్ళడం బయటికి రావడం అవసరం అంటావా? ఏ అంటావేంట్రా? నువ్వు మన వాళ్ళకి ఇచ్చావు కదా కోటింగ్, వాళ్ళు ఇవ్వాలి నీకోసం వెయిటింగ్. అవసరం అంటావా ఈ మీటింగ్? నువ్వు కూడా నా బాబుని ఫాలో అవుతున్నాయంటి? మరి నువ్వు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోకుండా వచ్చావు కదా, లోనకి వెళ్ళి తెలుస్తుంది. కొట్టేనంటే గోపు పగిలిపోద్ది. కొట్టకు, మేమేం రిక్వెస్ట్ చేసామా కొట్టమని? ఇక్కడ కాదు రే, లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళ మీద చూపించి నీ ప్రతాపాలన్నీ. అయితే వాళ్ళు అయిపోయారు. అమ్మయ్యా, నేను సేఫ్. ఈ ముసలోడేంటి ఇక్కడ ఉన్నాడు? హలో ఎగ్మ్యాన్, కమ్ ఇన్. నువ్వు ఇక్కడున్నావే టోల్ మ్యాన్? ఈ కుర్చీలో లకోటా మేనేజర్ గారిని కూర్చోబెట్టిన డకోటా గాని నేనేనయ్యా. ఈ హోటల్ నాదేనయ్యా. ఏదో క్యాజువల్ గా అన్నావులేండి, మీరని తెలిస్తే అంటావా ఏంటి? డోంట్ వరీ, ప్లీజ్ టేక్ యువర్ సీట్. అవును, ఇక్కడికి ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించినట్టు? అదేనయ్యా నీలో నాకు నచ్చింది. కరెక్ట్ గా నాలాగే బిహేవ్ చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే 30 ఏళ్ల నాడు సరిగ్గా నేను ఎలా ఉండేవాడో గుర్తొస్తుంది. నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టుంది. సేమ్ స్పీడ్, సేమ్ కాన్ఫిడెన్స్. అందుకే నిన్ను నేను పిలిపించాను. బై ది బై, నేనా ఓల్డ్ మ్యాన్ని. వయసు మీద పడి ఒక మనిషి మీద ఆధారపడే స్థితికి వచ్చాను. తగిన వ్యక్తి కోసం చూస్తుంటే అదృష్ట కొద్దీ నువ్వు నాకు కనిపించావు. సాయం చేస్తావా అంటే తప్పకుండా చేస్తానన్నావు. ఆ నమ్మకంతోనే నేను రమ్మన్నాను. మరి హెల్ప్ చేస్తావా? లైక్ వాట్? ఒక యంగ్ మ్యాన్ నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ ఆశించే సహాయం అనుకో. పడిపోతుంటే పట్టుకుంటాం, నడవలేకపోతే పట్టి నడిపించడం. ఒక్క మాటలో చెప్పాలంటే
వయస్సు మళ్ళిన తండ్రికి వయసులో ఉన్న కొడుకు చేసే సహాయం అనుకో. మీకు ఎవరూ లేరా? ఒక్క కొడుకున్నాడు జర్మనీలో. వాడు నా ఆస్తిని చూసుకుంటాడు కానీ నన్ను మాత్రం చూసుకోడు. నా ఉద్యోగం అదేనా? నాట్ ఎగ్జాక్ట్లీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో పాటు వస్తావు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటావు, దానికి నీకు నేను డబ్బిస్తాను. నువ్వు చేసే సహాయం నీకు టెస్ట్ అనుకో. ఈ టెస్ట్ లో నువ్వు నెగ్గితే ఈ మేనేజర్ని తీసేసి ఈ కుర్చీలో నేను కూర్చోబెట్టి నా 5 స్టార్ హోటల్ ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లే అవకాశం నీకు ఇస్తున్నాను. ఆఫర్ ఓకేనా? ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు. స్విట్జర్లాండ్. స్విస్సా? ఆలోచించి చెప్తాలే. హలో ఎవ్రీబడి, ఇక్కడ లుకేస్తారా? ఏంట్రా హిస్టరీ టీచర్ పోస్ట్ కొట్టేశావేంటి? ఏంట్రా నీ ఫస్ట్ లెసన్ మా మీద ప్రయోగిస్తున్నావా? ఇంటెలిజెంట్ ఫాదర్ ఆఫ్ ఇండియా, ఈ స్పెషల్ క్లాస్ తమరి కోసమే. వెరీ గుడ్ అల్లుడు, నీ సెలక్షన్ పర్ఫెక్ట్. స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి. ఉన్న ఫ్యాక్ట్ ఏమిటి? ఇదేంటో తెలుసా? గ్లోబ్. ఆ తిరిగి వెధవా ఈ గ్లోబ్ మీద ఉండడం. ఓహో, ఇదే కంట్రీయో తెలుసా? అదా? ఓ, నీకు తెలియదు కదా, స్విట్జర్లాండ్. అయితే ఏమిటి? ఎలా వెళ్తారో తెలుసా? టికెట్ లేకుండా నువ్వు వెళ్తుంటావే ఎర్ర బస్సు, అదెక్కి కాదు, ఫ్లైట్ లో వెళ్తారు. ఫ్లైట్ లో. ఫ్లైట్ అంటే విమానం. ఎప్పుడైనా ఎక్కేవా? కనీసం చూసావా? ఎందుకు చూడలేదు? చాలా సార్లు చూశాడు టీవీలో. ఇప్పుడు స్విట్జర్లాండ్ టాపిక్ ఎందుకురా? ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి. ఏంట్రా నిజమా? యా, 1 వీక్ స్విచ్ టూర్. వెళ్ళరా వెళ్ళు. బేగంపేటలో విమానం ఎక్కగానే టెర్రరిస్టు అని స్టాంప్ వేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. పీడ వదిలిపోతుంది. ఇది ఉన్న ఫ్యాక్ట్. అదే కనుక జరిగితే అమెరికాలో ఆంథ్రాక్స్ పౌడర్ చల్లింది నువ్వే అని స్టేట్మెంట్ ఇచ్చి మరీ సరెండర్ అయిపోతా. ఇది ఉన్న ఫ్యాక్టే. మాకు ఫేస్ పౌడర్ గురించి తెలియదు, ఆంథ్రాక్స్ పౌడర్ గురించి మాకేం తెలుసు? జగన్నాథం, నువ్వు కాస్త మోస్తావా? నువ్వు చెప్పరా, సుశీల్కి వెళ్తున్నావు? డ్యూటీ మావయ్య, డ్యూటీ. ఎప్పుడు వాడిని ఆడిపోసుకుంటారే చూసారా? ఆ అంత ఆడిపోచుకున్నాం కాబట్టి ఇంత తొందరగా డెవలప్ అయ్యాడు. లేకపోతే ఎంత లేట్ అయ్యేదో. ఇది ఉన్న ఫ్యాక్ట్. సరే మా, స్విట్జర్లాండ్ నుంచి నీకేం తెమ్మంటావు చెప్పు. తెచ్చేది స్విట్జర్లాండ్ నుంచి కదా, ఏం తెచ్చినా గొప్పగానే ఉంటుందిరా. మరి నాకేం తెస్తావు? టెల్ మీ వాట్ యు వాంట్. ఏమీ తేవద్దు గాని స్విట్జర్లాండ్ లో మన హనీమూన్ కి మంచి ప్లేస్ ఫిక్స్ చేసిరా. ఏంటి పితాశ్రీ, ఫీల్ అవుతున్నావా? నీ లైఫ్ లో కనీసం రైతు బజార్ నుంచైనా నా కోసం ఏమైనా తీసుకొచ్చావా? అయినా పర్లేదు, నేను నీకోసం స్విస్ నుంచి తీసుకొస్తాను. ఏం కావాలో చెప్పు. అది మావయ్యకి ఏం కావాలో నేను చెప్తాను. రా. ఏంటిది? రా చెప్తాను. ఎక్కడికి? రా. ఇక వీడు మనకేం తీసుకొస్తాడు? గుడికైతే రేపు పొద్దున్న రావచ్చు కదా, ఇప్పుడే రావాలా? ఇదేంటో తెలుసా? నెక్లెస్. ఓకే 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 ఓకే. ఉంగరం. ఇది మామూలు ఉంగరం కాదు బావా, గొప్ప శక్తులున్న ఉంగరం. అబ్బా, నీ జన్మ నక్షత్రానికి సరిపోయేలా స్పెషల్ గా చేయించాను బావా. ఇది పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. నువ్వు కోరుకున్న అందమైన అమ్మాయి నీకు సొంతం అవుతుంది. ఈ ఉంగరం ఆ అమ్మాయిని నిన్ను ఒకటి చేస్తుంది బావా. అంత లేదులేమ్మా, ఇలాంటివి మనం నమ్మం. మ్యాజిక్ రింగ్ పెట్టుకోకుండానే సక్సెస్ కొట్టేశా. ఫస్ట్ జాక్ పాట్, స్విట్జర్లాండ్ ట్రిప్. ఇప్పుడు నా వేలికి పెట్టేసి క్రెడిట్ మొత్తం కొట్టేయాలని చూడకు. పెట్టుకుంటావా లేదా? చెప్పా. ఓకే 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 పెట్టుకుంటాను. వండర్స్ జరిగిపోతాయని కాదు, నువ్వు వేడుస్తావని. పెట్టుకో. ఇంక చూసుకో, ఈ దెబ్బతో నీ జాతకం చేంజ్. కోరిన ఉద్యోగం, కోరుకున్న పిల్ల. పిల్ల దొరికితే పెళ్లి. పెళ్లి తర్వాత శోభనం. ఆ తర్వాత ఇలా 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 ఇలా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం కోసం మీరు స్విట్జర్లాండ్ వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, కానీ నేను వెళ్తాం ఈయనకి మాత్రం ఇష్టం లేదు. నా పర్సనల్ డాక్టర్. ఎస్ సార్, మీ హెల్త్ కండిషన్ మీకన్నా నాకు బాగా తెలుసు. అసలే స్విట్జర్లాండ్ కోల్డ్ కంట్రీ. ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ ట్రిప్. నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం చచ్చినా విన్నాయా, ఖచ్చితంగా వెళ్ళి తీరతాను. ఇదేం సాదాసీదా అవార్డు కాదు, నేను పడ్డ శ్రమకి నా పట్టుదలకి లభించిన గుర్తింపు. దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసయ్యా. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టాను. ఏదో సాధించాలని కలలు కన్నా. ఆ కలల్ని నిజం చేసుకోవాలని డొక్కు సైకిల్ వేసుకుని సిటీకి వచ్చాను. సిగ్గుపడకుండా చేతికి దొరికిన పనుల్లా చేశాను. పట్టుదలతో సాధించాను. ఇదంతా ఏదో నా గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలి కాదయ్యా. మనిషి తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదని నన్ను గురించి చెప్పుకోవాలి.
నా జీవితాన్ని నాకు లభించిన ఈ అవార్డుని చూసి యువత ఇన్స్పైర్ కావాలన్నది నా కోరిక. కనీసం 10 మంది అయినా నన్ను నా అవార్డుని ఆదర్శంగా తీసుకుని ఇన్స్పైర్ అయితే నాకు అదే చాలు. నాకు లభించిన ది బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కంటే దాన్ని నేను గొప్ప అవార్డుగా భావిస్తాను. వెల్ సెడ్. It's all right. అన్నట్టు మాటలో మర్చిపోయాం. లెట్ us ఎంజాయ్ ది పార్టీ. కమాన్ కమాన్. నేను మిస్ అయిన దాని గురించి. ఏమిటమ్మా అది? ఆ తండ్రి కొడుకుల్ని చూడు ఆంటీ, వాళ్ళ మధ్య ప్రేమను చూడు. నేను మిస్ అయింది అదే. అలాంటి ప్రేమ కోసమే నేను ఎదురు చూసేది. ఊరుకోమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. బాగా చలిగా ఉంది కదా? అవునమ్మా, ఇది కప్పుకో. వావ్, అబ్బా ఎంత చలిగా ఉంది. ఇదే దేశమయ్యా బాబు. స్విట్జర్లాండ్. అయినా మీ ఏజ్కి హ్యాపీగా ఇండియాలో మూల కూర్చోక ఎగేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏమయ్యా, నేను నీ బాస్ని. నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను నిన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ అవన్నీ ఇండియాలో. ఇక్కడ నేను మీ బాస్ని. నేను చెప్పింది చేయాలి, పెట్టింది తినాలి. డాక్టర్ చెప్పాడుగా, నో షుగర్ నో సాల్ట్. ఓకే? నో వే. నువ్వు ఎంత చెప్పినా నేను వినను. ఐమ్ ఎ ఫ్రీ బర్డ్. ఇక్కడ నో డాడీ, నో హెడేక్. ఎంజాయ్మెంట్, ఎంజాయ్మెంట్, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఏమిటి సార్ ఇది? స్వీట్స్ అయ్యా, స్వీట్స్. స్విస్ స్పెషల్ స్వీట్స్. స్పెషల్ ఘీ, స్పెషల్ షుగర్. ఇదిగో ఇవన్నీ లేటెస్ట్ స్వీట్స్ అయ్యా. ఇది ఒక్కొక్కటి ఇలా నోట్లో వేసుకున్నాం అనుకో, అలా కరిగిపోతాయి. ఇది స్విస్ పాయసం అనుకో. ఇది పాయసం కాదు, పాయిజన్. మీరు స్వీట్స్ తినకూడదని మర్చిపోయారా? డాక్టర్ చెప్పాడుగా. టు హెల్ విత్ డాక్టర్స్. డాక్టర్స్ ఏమయ్యా ఏమీ తినొద్దంటారు. ఇదిగో అవార్డు తీసుకోపోతున్నాగా, లెట్ us సెలబ్రేట్ చేసుకుందామయ్యా. సార్ వద్దు సార్, నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. తిన్నయ్యా సార్, మీ స్వీట్స్ తినకూడదు, నేను చెప్తే వినండి సార్ ప్లీజ్. పర్వాలేదు, సార్ తిన్నయ్యా. డాక్టర్ చెప్పాడు కదా సార్, మీరు స్వీట్స్ తినకూడదని మళ్ళీ. ఇదిగో తిన్నయ్యా సార్ ప్లీజ్. చెయ్యదులు. సార్ మీ మంచిగా కదా సార్ చెప్పేది. సీరియస్ గా చెప్తున్నాను, చెయ్యదులు. సార్ ఈ స్వీట్స్ అన్ని నా కోసం కదయ్యా, నీ కోసం. నాకు తెలుసయ్యా, రోజు నాలాగే నువ్వు కూడా చప్పడి పెట్టుకుని తింటున్నావని. డాక్టర్ డైట్ చెప్పింది నాకయ్యా, నీకు కాదు. నా కన్న కొడుకే నా గురించి పట్టించుకోవటం లేదు. ఏ సంబంధం లేకపోయినా నా గురించి నాకంటే ఎక్కువ కేర్ నువ్వే తీసుకుంటున్నావు. అసలు నా కొడుకు నువ్వు ఎందుకు పుట్టలేదయ్యా? పర్వాలేదు,
కనీసం ఇప్పటి నుంచి అయినా నన్ను డాడీ అని పిలుస్తావా ప్లీజ్? డాడీ బాబు బాబు డాడీ థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే డాడీ. Excuse me, sir. Order, please. థింకింగ్ We don't have thinking on our menu, sir. బుల్షిట్. Bullshit. We don't serve it. ఓకే లెట్ మీ థింక్ మ్యాన్. Okay, fine. జకోత మోహన కిచ్చి మే డైలీ అన్న. ఇదేం చావచ్చిందిరా దేవుడా, ఏది ఆర్డర్ చేస్తే ఏది వస్తుందో తెలీదు. పరోటా ఆమ్లెట్ లాంటివి చెప్పాలంటే వీడికి ఎలా చెప్పాలో ఏంటో. రవికి నచ్చేది దొరకదు, దొరికింది రవికి నచ్చాలి. ఏం చేస్తాం, టైం. What do you want, sir? 1 pineapple juice. Yes, sir. Here's your pineapple juice, sir. థ్యాంక్ యూ. దొరకకుండా తప్పించుకుంటావా? ఆహా, ఇక్కడ కాదమ్మా, ఇండియాకి రా, అక్కడ చెప్తా నీ సంగతి. ఛీ! అవును, మెడిసిన్స్ తీసుకొచ్చావా లేదా? మర్చిపోయావా? వెళ్ళి తీసుకురా. నేను వెళ్తాను, మీకు చల్లేస్తే మీరు గదిలో పోయి కూర్చోండి. ఓకే ఏం పర్వాలేదు, స్టిల్ యంగ్ మ్యాన్. ఓకే నేను వస్తాను. Oh shit! Hey, come here. What happened? What happened? ఏమైంది? టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? బల మీద ఉన్నాయమ్మా. జాగ్రత్త. ఇదేనా? కొంచెం అలా రిలాక్స్ అవ్వండి. అలాగేనమ్మా, అలాగే. ఏం లేదు, తగ్గిపోతుంది. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? బాగానే ఉందమ్మా. మా రవిలేని లోటు తెచ్చావమ్మా. డోంట్ వరీ అంకుల్, మీకేం కాదు. కావాలంటే చూడండి, రేపు నా బర్త్డేకి మీకు నేను చాక్లెట్ ఇచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా విష్ చేస్తారు. అలాగేనమ్మా, వెళ్ళిరా. వస్తాను అంకుల్. ఏంటి డాడీ, ఏమైంది? ఏమీ లేదు బాబు, గుండె చిన్న వార్నింగ్ ఇచ్చింది. డాడీ ఎందుకు రవి చావుడి గురించి భయపడతాం? మనిషి చావటం సహజం, అసహజంగా బతకటం చావటం. దగ్గరవుతున్న చావుని గురించి ఎప్పుడూ ఆలోచించు, దూరం అవుతున్న జీవితాన్ని గురించి ఆలోచించు. స్టాప్ ఇట్ డాడీ, మీరు ఇంకోసారి చావు గురించి మాట్లాడితే నేను ఊరుకోను. అలాగే మాట్లాడంలే. రేపు అంజలి పుట్టినరోజట, ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. హాయ్. హాయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, నిన్న మీరు చేసిన హెల్ప్ కి. బాయ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. టు ద జ్యూరీ and the members of this award committee, I am very much thankful to you. I treat this international award as the greatest reward to me. అయినా దీంతోనే తృప్తిపడి ఊరుకోను. ఈ అవార్డు నాకు కొన్నంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇంకా శ్రమిస్తాను. మనసు పెడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదని మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తాను. వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. చూసావా బాబు, ఫంక్షన్ లో నన్నందరూ ఎంత గొప్పగా పోయినారు. మీ హార్డ్ వర్కే మీకు అవార్డు తెచ్చిపెట్టింది కదా డాడీ. అక్కడే పప్పులో కాలేశావు. నాకు అవార్డు ఇచ్చింది ఒక్క హార్డ్ వర్క్ వల్లే కాదు. మరి కూర్చో చెప్తా. జనరల్ నాలెడ్జ్. ఎస్, నేను ఈ ఫీల్డ్ లోకి ఎంతైనప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్నెన్ని పెద్ద కంపెనీలతో పోటీ పడ్డానో నీకేం తెలుసు. నా తెలివితేటలతో, నా సమయస్ఫూర్తితో వాటన్నిటినీ క్రాస్ చేసి ఈ స్థితికి వచ్చాను. అయినా ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నువ్వు ఇంకా చాలా ఎదగాలి. కుర్రాడు కదా. అవును డాడీ, నిజంగానే మీరు చాలా పెద్ద జీనియస్. థ్యాంక్స్. అయితే ఓ సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఏమిటి, నన్నే అడుగుతావా? అడుగు. ABC అనే అక్షరాలు లేని 100 ఇంగ్లీష్ పదాలు చెప్పాలి. ABC లేని పదాలా? ఎంత టైం కావాలి? అరగంట, గంట, ఓ రోజా, ఓ వారమా? చెప్పండి. ABC. క్వశ్చన్ కొంచెం టఫ్ గానే ఉంది. చిన్న క్లూ ఇస్తావేంటి? క్లూనా? మీకా? మీరు జీకేలో జీనియస్ కదా, మీరు అలాంటివి అడగకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇండియా వెళ్ళేదాకా టైం ఇస్తాను. చించండి చించండి, బాగా ఆలోచించండి. సరే కానీ బాబు, వచ్చిన దగ్గర నుంచి నాతోనే ఉన్నావు. కనీసం ఇవాళైనా కాస్త అటు ఇటు తిరు. ఇదిగో నువ్వు వచ్చే లోపల ఇదంతా ఆలోచించి అటు పెడతాను. సరే, మీరు జాగ్రత్త. అలాగే. ఓకే, అలాగే. కొంచెం బాగా ఓవర్ మాట్లాడినట్టున్నాను, అందుకే నన్ను కావాలని దెబ్బ కొట్టాడు. రామాంజలి రా, కూర్చో కూర్చో. ఏమిటమ్మా కవర్లు? సో హౌ ఆర్ యు ఫీలింగ్ అంకుల్? ఐఎమ్ వెరీ మచ్ ఆల్ రైట్ అమ్మా. వెరీ గుడ్. అన్నట్టు అంకుల్, రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇండియా వెళ్ళిపోతున్నావు. మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, వెరీ గుడ్. అవునమ్మా, మీకు కూడా 2 రోజుల తర్వాత ఇండియా వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే అంకుల్, హ్యావ్ ఎ నైస్ డే. బై. అలాగా. ABC అక్షరాలు లేని పదాలు. ఆంటీ, కేబుల్ కార్ లో ట్రావెల్ చాలా బాగుంటుంది, వెళ్దామా? నాకెందుకమ్మా అవన్నీ, నువ్వు వెళ్ళరా. నీ చల్లో నేను రాలేనమ్మా. స్విట్జర్లాండ్ వచ్చినా నువ్వు ఇంకా ఇండియాలోనే ఉన్నావు. బాయ్. జాగ్రత్త. మీరిచ్చిన బర్త్డే గిఫ్ట్ చాలా బాగుంది. నిజంగా? యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఎదురుగా ఉన్న బ్యూటీని వదిలేసి అటు ఇటు చూస్తావేంట్రా? నన్ను చూస్తూ యు ఆర్ బ్యూటిఫుల్ అనొచ్చుగా. నువ్విచ్చిన ఐ స్టాచ్యూని ఐ లవ్ ఇట్ అన్నా కూడా అర్థం చేసుకోవేంట్రా? ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అనొచ్చుగా. ఐ లవ్ యూ చెప్పరా? నిన్నే. చెవుడా? ఏమన్నా అన్నారా? నేనా? నో, ఐ మీన్ ఇట్స్ ఓకే. సో బ్యూటిఫుల్ నా? ఏమైంది? ఓ మై గాడ్, ఆగిపోయిందే. ఇప్పుడెలా? కంగారు పడకండి, మరేం పర్వాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయింటుంది అంతే.
shit, what happened? Oh God, what the hell problem is this? Hello? అమ్మో గాల్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో. ప్లీజ్ భయపడకండి. ఇది ఇండియా కాదు, స్విట్జర్లాండ్. వెంటనే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద కార్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వదా? ఇది అంతే. ఓకే, మరి ఇక్కడ ట్రాఫిక్ ఏది? హ? అయ్యో మంచు చలి ఇంకెంతసేపు? ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ ఏడవకండి. డోంట్ పానిక్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దేవుడా, ఈ కేబుల్ కార్ ఎంతసేపు బాగవుతుందో ఏమో. వద్దమ్మా అంటే వినకుండా వెళ్ళింది. మంచి ఎక్కువైపోయింది. ఫ్లైట్ టైం అవుతుంది. భగవంతుడు అందిలని క్షేమంగా చేర్చు. రవి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. బహుశా ఈ మంచులో ఎక్కడైనా ఇరుక్కుపోయాడో ఏమో. నీకేం ప్రమాదం లేదు కదా? నాకేం పర్వాలేదు ఆంటీ. కేబుల్ కార్ చెడిపోయిందని వినగానే కాళ్ళు చేతులు ఆడలేదు. పదమ్మా. అది ఫ్లైట్ టైం అవుతుంది. పదమ్మా ఆంటీ. పద నువ్వు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ సార్. హౌ ఆర్ యూ? ఆరోగ్యం అంతగా బాగోలేదయ్యా, ఏదో తేడా చేసింది. ఒకసారి చెకప్ చేద్దాం. అక్కర్లేదయ్యా, ఇండియా వచ్చేసానుగా. ఈ వాతావరణంలో 4-5 రోజులు ఉంటే అదే సర్దుకుపోతుంది. కాదు, ఆయన అలాగే అంటారు. మీరు మాత్రం కంపల్సరీగా చెకప్ చేయాలి. డోంట్ వరీ, ఒకసారి చెకప్ చేద్దాం. సరే, అలా కానీ. డాక్టర్ గారు, టెన్షన్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం కాదు, బట్ ఇంకా టెస్ట్లు అవి చేయాలి. 5 days అబ్జర్వేషన్లో ఆయన ఇక్కడే ఉంచుతున్నాను. ముఖ్యంగా ఆయన ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. హీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్. మై సన్, నేను ఊహించిన దానికంటే ఎక్కువ సర్వీస్ చేశాను. ఐ మస్ట్ పే. చెప్పు, నీకెంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా డాడీ. లేకపోతే ఏంటి డాడీ, మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోను. రవి నాకు నచ్చాడు, నేను రవికి నచ్చలేదా? ఆస్తికన్నా విలువైంది మీరు నాకు ఎప్పుడో ఇచ్చేశారు. ఎస్ డాడీ, ఇట్స్ యువర్ ఇన్స్పిరేషన్. అది నా పద్ధతినే మార్చేసింది. నెల రోజుల క్రితం మీరు చూసిన రవికి ఇప్పుడు మీరు చూస్తున్న రవికి చాలా తేడా ఉంది. ఈ రవి కొత్త ఉత్సాహంతో అడుగు ముందుకేస్తాడు. మీ స్ఫూర్తిని పెట్టుబడిగా పెట్టి పట్టుదలతో అనుకున్నది సాధిస్తాడు. తప్పకుండా సాధిస్తావు రవి, నాకు ఆ నమ్మకం ఉంది.
అది నా కళ్ళారా చూస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. జీవితంలో నీకు తప్ప ఎవ్వరికీ రుణపడలేదు. తప్పకుండా తిరిగి వస్తాను, నీ రుణం తీర్చుకుంటాను. గెట్ వెల్ సూన్ డాడీ, ఐ విల్ వెయిట్ ఫర్ యు. నీకు వెయిట్ చేయలేనురా, కానీ ఏం చేయను, నువ్వు ఎక్కడున్నావో తెలియదే. ఏంటి అలా చూస్తావు? నిన్ను తప్పకుండా పట్టుకుంటాను. అంజలి, అంజలి, బై స్వీటార్ట్. హాయ్ శాంతి. హాయ్ అంజు. రారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఒకటే కంగారు పెట్టేశావు, ఏంటి అంత అర్జెంటు? అదేనే, నీ పెళ్లికి రాలేకపోయానుగా, విష్ చేద్దామని. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అంత లేదు లేవే, నిజంగా విష్ చేయాలనుంటే నువ్వే వచ్చేదానివి. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదే, మీ ఆయన డ్యూటీ ట్రావెల్ ఏజెన్సీలోనే కదా. 20th డిసెంబర్ ఎమిరేట్స్ ఎయిర్వేస్ లో స్విట్జర్లాండ్ ట్రావెల్ చేసిన జే క్లాస్ ప్యాసింజర్స్ లిస్ట్ కావాలి. ప్యాసింజర్స్ లిస్టా? ఎందుకు? ఆ తర్వాత చెప్తానే, చాలా అర్జెంట్. నీకు తెలీదేమో, అది టాప్ సీక్రెట్. చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెలుసే, అందుకేగా ఇంకెవరిని అడగకుండా నిన్ను అడుగుతున్నాను. ప్లీజ్ శాంతి, హెల్ప్ చేయవే ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా, ఓకే తల్లి, ఇస్తున్నా కదా. థ్యాంక్ యూ డార్లింగ్. అడిగింది ఇస్తే డార్లింగ్, ఇవ్వకపోతే వార్నింగ్. సర్లే, జాగ్రత్త. ఓకే బాయ్ డియర్. ఈ రోజున త్వరగా వచ్చి. ఓకే. హాయ్ శాంతి, అదృష్టం అంటే నీదేనే. నాతో హనీమూన్ కి రావాల్సిన వాడిని నువ్వు కొట్టేశావు. ఏం లాభం? పొద్దున 6ంటికి డ్యూటీకి వస్తాడు, రాత్రి 11 ఇంటికి రాడు. నువ్వు జస్ట్ మిస్, నేను జస్ట్ మిస్సెస్. ఏం చేస్తాం, 11 to 6 అడ్జస్ట్ అయిపో. అది నువ్వు చెప్పాలా ఏంటి? వస్తాను, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ బుకింగ్? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటి? 20th డిసెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ లో స్విట్జర్లాండ్ వెళ్ళిన ప్యాసింజర్స్ లిస్ట్ కావాలి. డిసెంబర్ 20th. మీరు పోలీసా? కాదండి. సిబిఐ? కాదు కాదు, నేను మామూలు సిటిజన్ని. మరి ఆ డీటెయిల్స్ నీకెందుకు? పర్సనల్ సార్. సారీ, కుదరదు. సార్ ప్లీజ్, ఇట్స్ వెరీ అర్జెంట్. సీక్రెట్ అయ్యా, ఎవరు? వెళ్ళు. పోనీ ఇక్కడే చూసి ఇచ్చేస్తాను సార్. చెప్పేది నీకు కాదు, వెళ్తావా పోలీసులకు ఫోన్ చేయమంటావా? గుర్తుపెట్టారా? ఎలా గుర్తుపడతారులేండి, గుర్తు పట్టే పొజిషన్ లో మమ్మల్ని పెట్టి గుర్తు పట్టకుండా ఉంటే బాగుండని మీరు తిరుగుతున్నారు. ఆ రోజు అమ్మ క్లోజప్ తీయి, పిల్లలకి లైటింగ్ బాగా చెయ్యి, ఫ్యామిలీ బ్రైట్ గా అనాలని చెప్పారు కదా, మొత్తం చేసామండి. అమౌంట్ వెనక్కి రాలేదు మాకు. మీరు చూస్తే హ్యాపీగా తిరుపతిలో వచ్చినట్టున్నారు, మంచి నున్న గీయించారు. బ్లడ్ ఏది మొత్తం తినేసారా? మా అమ్మ చనిపోయి అస్థికలు గోదావరిలో కలిపొస్తుంటే నీకు వెటకారంగా ఉందిరా? గుర్తున్నానరా? లేదండి. అవునులే, గుర్తుంచుకోవాల్సిన పొజిషన్ లో మేమున్నాం, తప్పించుకు తిరిగే పొజిషన్ లో నువ్వున్నావు. కనీసం మా అమ్మైనా గుర్తుందిరా? ఓహో, అమ్మగారిని ఎలా మర్చిపోతాను సార్, ఆవిడే కదా సార్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. సార్ మీకు విషయం తెలుసా, పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మరణించిన వాళ్ళు మళ్ళా పుట్టక తప్పదు. అసలు నేను అమ్మగారిని తొందరగా పోతారనుకోలేదండి. ఒరేయ్, శుభమాని తిరుపతి వెళ్ళి తలనేలాలు ఇచ్చొస్తుంటే మా అమ్మ చచ్చిపోయిందని అప్రాచ్యం మాట్లాడతావురా? ఒరేయ్ సార్, నేను సాయంత్రం క్యాసెట్ తెచ్చిచ్చేస్తానే. ఏరా వచ్చి బాగున్నావా? వేధవా వేధవా అని. థ్యాంక్ యూ శాంతి, నువ్వు ఎంత మంచి ఫ్రెండ్ వే. ఏ అంజలి, ఆ లిస్ట్ లో పాపం నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నా, వెళ్ళు నేను చూసుకుంటాను. అది కాదే, ఆ లిస్ట్ లో డీటెయిల్స్ అన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలి. అవును, చాలా సీక్రెట్ గా ఉంచాలి. బాయ్ శాంతి, ఇప్పటికే నీ టైం చాలా వేస్ట్ చేశాను. సరే బాయ్ బాయ్. ఏ దొరికిపోయావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. ఏంటండి? వచ్చారా? ఇంటెలిజెంట్ సన్ ఆఫ్ ఇండియా, నీకోసమే ఈ స్పెషల్ క్లాస్. ఇదే కంట్రీ? ఆ మాత్రం తెలిస్తే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావులే. దీన్ని స్విట్జర్లాండ్ అంటారు. ఏమే మాధవి, పొద్దున్నే మీ మామయ్యకి కాఫీ మాత్రమే ఇచ్చావా, అందులో ఏమైనా కలిపిచ్చావా? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటిది మావయ్య? ఆ మొహం చూస్తే తెలియట్లా? రవికి ఆయన నచ్చాడు, ఆయనకు రవి నచ్చలేదు. రే, అసలు ఇవాళ ఏమైందిరా నీకు? ఆయన మాటలు వింటుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. నువ్వెలా తట్టుకుంటున్నావురా? నాన్నేమన్నా నా మంచికే కదమ్మా. ఏమే
పొద్దున్నే వాడికి కాఫీ ఇచ్చావా అందులో ఏమన్నా కలిపిచ్చావా? మీకెప్పుడు అనుమానమే. బావా బావా ఆగు బావా. ఎక్కడికి? విశ్వనాథ్ గారి దగ్గరికి. ఆయన ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నువ్వు చాలా మారిపోయావు. ఐ లైక్ ఇట్. ఉంగరం ఇది బావా. ఏమైందో చెప్తాను. That's like a good boy. ఏమోనమ్మా, నిన్న ఆసుపత్రి నుంచి బాగానే వచ్చారు. రాత్రి జ్యూస్ తాగి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి అయ్యగారు. వాళ్ళ అబ్బాయి వచ్చారమ్మా. ఈయనే. ఈయన కాదు, స్విట్జర్లాండ్కి వచ్చారు. ఆయన ఎవరో తెలియదమ్మా. అయ్యగారికి ఈయనొక్కరే కొడుకు. రవిని కలవడానికి మీరొక్కరే ఆశ అనుకుంటే ఎందుకు రవి చావుని గురించి భయపడతా? మనిషి చావటం సహజం, అసహజంగా బతకటం చావటం. దగ్గరవుతున్న చావుని గురించి ఎప్పుడూ ఆలోచించు, దూరం అవుతున్న జీవితాన్ని గురించి ఆలోచించు. రే ఫీల్ అవకరా. నాకు తెలుసురా నీకు ఆయన అంటే ఎంత ఇష్టమో. కానీ మనం ఏం చేయగలం చెప్పు? మన బ్యాడ్ లక్ రా. పెద్ద ఆయన చనిపోకుండా ఉంటే హ్యాపీగా స్టార్ హోటల్లో జాబ్ చేసుకునేవాడివి. ఆయన చనిపోలేదురా, ఇక్కడే ఉన్నారు. 30 ఏళ్ల కిందట ఆయన అలా ఉండేవారని నాతో చెప్పారురా. కానీ నేనేమనుకుంటున్నాను తెలుసా? 30 ఏళ్ల తర్వాత ఆయనలా నేనుండాలనుకుంటున్నాను రా. అవునరా, అందుకే నాకున్న క్వాలిఫికేషన్ని పక్కన పెట్టి అన్ని ఉద్యోగాలకి అప్లై చేశాను. ప్యూన్, సర్వర్, క్లీనర్, దేనికన్నా రెడీ. ఆల్ ద బెస్ట్ రా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భాన్ని ఈ రోజు న్యూ ఇయర్ పార్టీలో సెలబ్రేట్ చేసుకుందాం. నాకు కూడా నువ్వు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వస్తావా? వస్తాను రా. నిజంగా? I'll wait for you. Okay.
హాయ్ డాడీ నువ్వు వచ్చేసావా ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఏమిటి బేబీ ఇదంతా? ఇది న్యూ ఇయర్ ఫంక్షనా సంత? ఎవరు వీళ్ళంతా? మన స్టేటస్ తగ్గ ఎలైట్ పీపుల్ ఇన్వైట్ చేయమని అదే పనిగా చెప్పాను, కానీ ఎవరిని పిలిచావు నువ్వు? నీకు కావాల్సిన ఎలీట్ పీపుల్ ని ఇన్వైట్ చేశాను. వాళ్ళ సర్వెంట్స్ రేంజ్ వాళ్ళని ఇన్వైట్ చేశాను. డాడీ ఇది ప్రపంచంలో అందరూ ఈక్వల్ గా ఎంజాయ్ చేసే న్యూ ఇయర్ ఫంక్షన్. ఇందులో పెద్ద చిన్న తేడాలు ఉండకూడదు డాడీ. డోంట్ గెట్ అప్సెట్ డాడీ. నీకు ఇబ్బంది కలగకుండా ఒక అరేంజ్మెంట్ చేశాను. ఏంటది? నో చెప్పను. సర్ప్రైజ్. నీ సర్ప్రైజ్ బదులుగా నేను నీకో సర్ప్రైజ్ ఇస్తాను. వాట్ డాడీ? ఎస్, రేపటి నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని నాతో కలిసే చేస్తున్నావు. ఏంటి డాడీ బిజినెస్ నుంచి తప్పుకుంటున్నావా? నా బిజినెస్ వైపు తిప్పుకుంటున్నాను. అంటే అంటే రేపటి నుంచి నాతో పాటు ఆఫీస్కి వస్తావు, అక్కడే ఉంటావు, నాతో పాటు ఇంటికి తిరిగి వస్తావు. ఒక వింగికి రేపటి నుంచి యూ విల్ బి ద బాస్. థ్యాంక్ యూ డాడీ. ఓకే బాయ్. ఎక్కడికి డాడీ? ఎక్కడ నా రేంజ్ మనుషులు ఉంటారో అక్కడికి. కాస్మోపాలిటన్ క్లబ్. గుడ్ లక్. యువర్ బ్యాడ్ లక్ డాడీ. ఎక్కడ పెట్టండి లైట్? రే వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయక చిరాకు వచ్చేస్తా నాకు. ఏంటి నన్ను షూట్ చేయవా? మీ అందమే మీకు శ్రీరామ్ రక్ష, మిమ్మల్ని అవ్వడా షూట్ చేయడు ఏమనుకోద్దా? వావ్ ప్రొఫైల్ అదిరింది. డోంట్ వేస్ట్ యువర్ టైం మ్యాన్, ఆల్రెడీ మ్యారీడ్. నేను అలాంటి పడించానండి. ఆయన పట్టించుకుంటారు. అయితే అవ్వడం ఏం చేయలేడు. తమ్ముడు మరదలు జాగ్రత్త, నాలాంటి అన్నాను చాలా మంది ఉంటారు. ఒరే బ్యాటరీ ఛార్జ్ లో పెట్టమని పెట్టావా? పెట్టిండ్రా. ఇదిలో అవుతుంది వెళ్ళి తీసుకురా. ఓకే ఇది పట్టుకో. హాయ్ 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 రేణు, హౌ ఆర్ యు? థాంక్స్ ఫర్ కమింగ్. ఎంత అందంగా ఉంది. ఈ అమ్మాయిని ఆవిడ పెళ్లి చేసుకుంటాడు కానీ లైఫ్ సెటిల్ అయిపోయింది. చా సమయానికి నవ్వుకెళ్ళి అక్కడ పోయా. డియర్ ఫ్రెండ్స్, మనలో గొప్ప పేద తేడా లేకుండా అందరూ కలిసి సమానంగా ఈ న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయడానికి నేను కొత్త ఐడియా వేశాను. మనందరం మాస్క్ వేసుకుని ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా ఇన్వైట్ చేద్దాం. ఇది అందరికి ఇచ్చేయి. అయ్య బాబోయ్ 2 మాస్కులు ఎత్తున్నారంటే నేనంటే అంత లవ్వా? లవ్వా పువ్వా? గంట నుంచి నీ మొహం చూడలేక చేస్తున్నా. సారీ అండి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇదిగోరా మాస్క్ అంట. యాతవ జీవితం అరగంట నుంచి ట్రై చేస్తున్నా, ఎవరితే పట్టలేదు నాకు. ఊరే నీకు ఎవరన్నా పడితే మటుకి వాళ్ళ ఫ్రెండ్ తో నీకు ఫ్రెండ్ ఉన్నానని చెప్పరా బాబు. ఎప్పుడు అమ్మాయిల గొడవ ఏంటి? ఈ మాస్క్ ఐడియా ఏదో చాలా బాగుంది. ఎవరో ఏంటో తెలియకుండా. థ్యాంక్ యూ. ఏడిసినట్టు ఉంది. మందు లేకుండా న్యూ ఇయర్ పార్టీ ఏంట్రా? హ్యాపీగా 2 పెగ్గులు ఎత్తే మొక్కలే కదరా మనుషులు కూడా ఎవరికి కనపడరు. ఏదో పెద్ద ఫ్లైట్ కని పెట్టినట్టు ఈ మాస్క్ ఒకటి ఇచ్చి. రే నువ్వు ఇందాక మిస్ అయ్యని చెప్పాను చూడు, అమ్మాయి అమ్మాయిరా. ఇప్పుడు అమ్మాయిలు 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 ఏంట్రా నువ్వు? పిచ్చి కింద. అటెన్షన్ ఎవ్రీబడి, కొద్దిసేపట్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం. అందరూ మాస్కులు వేసుకోండి. సరిగ్గా 12 గంటలకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఆనందంలో ఆడుతూ పాడుతూ అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పండి. ఓకే? దిస్ ఇస్ యువర్ సీట్ బేబీ. థ్యాంక్ యూ డాడీ. అంజలి, ఇవాళ జరిగే ఇంటర్వ్యూ నువ్వు కండక్ట్ చేస్తున్నావు. క్యాండిడేట్స్ కి మేనేజర్ మార్కులు ఇస్తాడు, నీకు ఆంటీ మార్కులు ఇస్తుంది. ఓకే? మీ టెస్ట్ లో నేను డెఫినెట్ గా పాస్ అవుతాను డాడీ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ మూర్తి, బిజినెస్ కి క్వాలిఫికేషన్ కంటే ముందు సమయస్ఫూర్తి జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం. అందుకే ఈ ఇంటర్వ్యూని కొత్తగా కండక్ట్ చేస్తున్నాం. ఇందులో మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. టైం లిమిట్ 45 seconds. ఓకే? ఓకే. ABC అనే 3 అక్షరాలు లేని 100 ఇంగ్లీష్ పదాలు 45 seconds లో చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దిస్, దీస్, దోస్, వాజ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. ఐస్. ఎస్ ప్లీజ్.
కొంచెం బిజీ. తప్పకుండా కలుస్తాను. ఓకే బాయ్. టెన్షన్ ఎందుకు? ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్. అది మేడం సారీ, యువర్ టైమ్ ఇస్ అప్. అంజలి ఏమైందమ్మా? కళ్ళు తిరుగుతున్నాయి ఆంటీ. మీరు మేనేజ్ చేయండి ప్లీజ్. ఎస్ మేడం. పద, కళ్ళు తిరగడం ఏంటి? ఏమైందమ్మా? ఏం లేదు ఆంటీ, జస్ట్ కడుపులో తిప్పుతుంది. ఎందుకు తెప్పదు? రోడ్డు సైడ్ ఫుడ్ తినొద్దమ్మా అంటే వినవు. అది ఫుడ్ ప్రాబ్లం కాదా ఆంటీ? ఎందుకైనా మంచిదమ్మా, డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దాంటీ. వద్దంటే ఎలా అమ్మా? సిక్నెస్ కారణం తెలియాలిగా. నా సిక్నెస్ కి కారణం నాకు తెలుసా ఆంటీ? సార్ ఇవి నో నో నో, ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీ సర్టిఫికేట్స్ తర్వాత చూస్తాను. ఓకే సార్. ఏబిసి అనే 3 అక్షరాలు లేకుండా 100 ఇంగ్లీష్ పదాలు టకటకా చెప్పాలి. మీకున్న టైం 45 సెకండ్స్. సరేనా? ఈ క్వశ్చన్ కి అంత టైం అనవసరం సార్. 2 seconds చాలు. మీ క్వశ్చన్ క్యాన్సర్ 1 to 100. వాట్? ఎస్ సార్. 1 నుంచి 100 వరకు ఏ వర్డ్ లో కూడా ఏబిసి ఉండవు సార్. కాస్త చెక్ చేసుకోండి. ఓ గ్రేట్, వెరీ గుడ్. షో మీ యువర్ సర్టిఫికేట్స్. ఏంటి, మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా? ఎస్ సార్. మరి ఈ జాబ్ కిందకు వచ్చారు? నేను ఏ జాబ్ అయినా చేయగలను సార్. మీరు చేయగలరు, బట్ మేం చేయించుకోలేము. మాకు కావాల్సింది బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళు కాదు. సార్ ప్లీజ్. చూడు మిస్టర్, మెడిసిన్ చదివిన వాళ్ళు స్టెథోస్కోప్ పట్టుకోవాలి కానీ లాఠీ పట్టుకుంటే బాగుంటుందా? ఇది అంతే. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. ఈ విషయం ఇంకెవరికన్నా తెలుసా? తెలీదు. ఇది మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తారు. సార్తో నేను మాట్లాడతాను. ఆంటీ, ఈ విషయం కాదమ్మా, ఏం చెప్పాలో అది చెప్పి మీ నాన్నగారిని ఒప్పిస్తాను. 4 రోజులు నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటాను. నాకు బాగా తెలిసిన డాక్టర్ ఉంది, ఆమెతో మాట్లాడి. అంజలి, నువ్వు మొయ్యలేని బరువు మోస్తున్నావమ్మా. బరువు తెచ్చుకోవడం నీకు మంచిది. నో, పోయిన జన్మలో ఏ పాపం చేశానో అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను. నేను పొందలేకపోయిన తల్లి ప్రేమను కనీసం నా బిడ్డకైనా అందిస్తానంటీ. అంజలి, తీసుకునే అదృష్టం కన్నా ఇచ్చే అదృష్టం గొప్పదాంటీ. ఆ అదృష్టాన్ని నేను వదులుకోలేను. అంజలి, నేను గర్విస్తున్నానమ్మా. నిన్ను చూసి గర్విస్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మన లవ్ సక్సెస్ అయింది తెలుసా? సాక్ష్యం కావాలా? ఇదిగో చూడు. చూస్తున్నావా? నువ్వు చల్లగా లోపల కూర్చుంటే అది వెచ్చగా లోపల బజ్జుంది. నీలాగే దానికి కూడా నోరు లేదు. మనిద్దరికి తను ఏమవుతుందో చెప్తుంది కదా. అరే ఏంటలా చూస్తున్నావు? మనిద్దరి బంధం ఏంటనా? ఇదిగో చూడు చూడు చూడు. బావా, ఏమైంది బావా? ఎందుకు ఈ మధ్య అదోలా ఉంటున్నావు? నాకు తెలిసి స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చాకే నువ్వు ఇలా అయిపోయావు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటున్నావు.
ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నాతో కూడా చెప్పకూడదా బావా? నీతోనే చెప్పలేను మాధవి. ఏమే అలా చూస్తూ కూర్చోపోతే వచ్చి ఏదైనా సహాయం చేయొచ్చుగా. హలో, ముందు నీ కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ చేయి. ఆ తర్వాత ఒట్టి సాయం చేయడం ఏంటి? నీకు అస్సలు శ్రమ లేకుండా చూసుకుంటా కదా నాన్నా? కరెక్ట్. ఇదే మాట నేను 100 సార్లు చెప్పాను. ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే తింటున్నాం. ఇది వాడు ముగుడి పెడలా కలిసి తిరుగుతున్నారు. ఇంకా తాళి మాత్రం బ్యాలెన్స్ ఎందుకంటే వింటేగా. నాకు చెప్పి లాభం ఏంటన్నయ్యా, ఆయన ఒప్పుకోవాలిగా. వాడు ఒప్పులేదంటమ్మా, వేస్ట్ ఫెలో. అయినా నువ్వు ఈ మధ్య మరీ సాఫ్ట్ అయిపోతున్నావు. నీ పెళ్ళైన కొత్తలో వాడిని ముందు ఎలా పడి ఉండేవాడు? ఏది మళ్ళీ ఒక్కసారి నీ విశ్వరూపం చూపించు, దెబ్బ దారిలోకి వస్తాడు. ఏంటత్తయ్య, పెళ్ళైన కొత్తలో అట్లకాడ యూజ్ చేసేదానివా? ఆయన పర్సనాలిటీకి అట్లకాడ దాకా ఎందుకే, ఒక చూపు చాలు. రవి గారు ఉన్నారండి? ఉన్నారండి. బావా, నీకోసం ఎవరో వచ్చారు చూడు, లోపలికి రండి. థ్యాంక్ యూ. ఎస్, యు ఆర్ మిస్టర్ రవి. నమస్తే అండి. నేను విశ్వనాథం గారి దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నా. ఆయన గదిలో మీ పేరు మీద కవర్ ఒకటి దొరికింది, అది మీకు ఇచ్చిపోదామని వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. డియర్ రవి, నువ్వు నాకెంతో సాయం చేశా. ప్రతిఫలంగా డబ్బు తీసుకోలేదు, కానీ నీ రుణం తీర్చుకోకుండా పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే 5 లక్షలకి చెక్కు పంపుతున్నా. ఇది అప్పుగా అనుకో. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు స్థిరపడాలని నా కోరిక. నీకిష్టమైనంత వడ్డీ ఇచ్చి దాన్ని ప్రతి ఏడాది అనాథ శరణాలయానికి నా విరాళంగా అందచేయి. ఆ విధంగా నా అప్పు తీర్చానన్న తృప్తి నీకు కలుగుతుంది, నా ఆత్మకు శాంతి చేకూరుతుంది. దయచేసి నా చివరి కోరిక కాదనకు. విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి. కంగ్రాచులేషన్స్ మై సన్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఇన్నాళ్ళు నువ్వు సెటిల్ అవ్వలేదన్న బాధతో నిన్ను నానా మాట్లాడినాను. ఐఎమ్ సారీ రా. ఊరుకోండి నాన్న, మీరేమన్నా నా మంచికేగా. లేదురా, తప్పు నాది. వయసు వచ్చిన కొడుకుతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలన్న విషయం మర్చిపోయి ప్రవర్తించాను. అంటే కనీసం ఇప్పటి నుంచిన వాడిని ఆ టెండూల్కర్ తో పోల్చడం మానేస్తావా? ఎవడరా నువ్వు? టెండూల్కర్ కి రవికి పోలికేమిట్రా? తండ్రి సహాయంతో పైకి వచ్చిన టెండూల్కర్ కంటే ఎవరి సపోర్టు లేకుండా పైకి ఎదిగిన నా కొడుకే గొప్పరా. స్వయం నాలాగే అనమాట. చిచి నోర్మై, సిగ్గు లేదురా నీకు ఆ మాట్లాడడానికి? మీ నాన్న డబ్బులతో స్టూడియో పెట్టుకోవడం కాదురా, మా వాడిని చూసి నేర్చుకో. కనీసం నిద్దట్లో రవి రవి అని తలుచుకో, బాగుపడతావు. మీ నాన్న ఏంట్రా నువ్వు సెట్లో కానీ ట్రెండ్ మార్చాడు. సరే సరే, టైం అవుతోంది. మాధవి, నీ చేత్తోనే బోని చెయ్యి. ఏం కావాలో చెప్పు. ఒక మసాలా దోశ. ఓకే. చూసావరా, దీని మీద ఉన్న ప్రేమని ఇండైరెక్ట్ గా ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేశాడో. అయితే ఇంకా లేట్ ఎందుకన్నయ్యా, తొందరలోనే పెళ్లి చేసేద్దాం. దోశ రెడీ. నువ్వు డబ్బులు తీసుకోరా, నేను వీడియో తెస్తాను. బోని బేరం కదా, అందుకే డబుల్ ద రేట్. కమాన్. ఏంటి బావా, నీ మరదల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? హలో, ఎక్కడైనా మరదలు గాని వ్యాపారం దగ్గర కాదమ్మా. గివ్ మనీ టేక్ దోశ. స్వామి. హాయ్. అవును, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీలాంటి బ్లాక్ బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ ఈట్ బ్లాక్, ఐ డ్రింక్ బ్లాక్, ఐ స్లీప్ బ్లాక్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నాన్న, ఈ బాడీకి బ్లాక్ కలర్ ఇచ్చి ఎంత మంచి పని చేసావు నాన్న. థ్యాంక్స్. వాట్ డార్లింగ్ ఆలోచిస్తున్నావు? ఇంకా ఎంతసేపు మన మధ్య ఈ దూరం? రా. థ్యాంక్ యూ. ఓకే డార్లింగ్, బాయ్. బాయ్. ఏంటి ఎంతసేపు మీరు మాట్లాడింది సెల్ ఫోన్ లోనా? యా. హాయ్ డార్లింగ్. హాయ్. ఈటెవడో? లెట్స్ గో. అలెక్స్. హలో. యహీ హే రాంగ్ చాయిస్ బేబీ.
ఇదిగో కొమ్మండి. నువ్వే చేసావా? యాస్ మనమే. నీ మొహంలా మాడిపోయి ఉంటే డౌట్ వచ్చి అడిగానులే. హలో, నువ్వు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? నంబర్ ఆఫ్ టైమ్స్. వెంకటేశ్వరం చూసావా? నంబర్ ఆఫ్ టైమ్స్. ఆయన ఏ కలరు? బ్లాక్. మందే కలరు? బ్లాక్. ఎవరెవరు బ్లాక్? నువ్వు వెంకటేశ్వర స్వామి. ఆపకుండా స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి, 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 నువ్వు వెంకటేశ్వర స్వామి. మరి అలా చూస్తా ఉంటా అనమాట. ఇక్కడ ప్రసాదం తిని అక్కడ దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయా. అబ్బా చాలా టైర్డ్ అయిపోయాను, ఆకలేస్తుంది. కొంచెం ముందుకెళ్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, టిఫిన్ చాలా బాగుంటుంది. అప్పుడు హ్యాపీగా కార్లోనే కూర్చొని తినొచ్చు. ఓకే. ఆర్డర్ ప్లీజ్. 3 మసాలా దోశ. థ్యాంక్ యూ. ఫాస్టా? బెంజి గారికి 3 మసాలా దోశ. ఓకే. నో ఐ జస్ట్ హ్యాడ్ ఎ డౌట్. టేస్ట్ చేస్తే దోశలు టేస్ట్ గా ఉండేటట్లేవే. డోంట్ వరీ, బానే ఉంటాయి. ఎలా ఉంది? సూపర్. వీడు ఒకటి జోకులతో చంపుతున్నాడు. ఏం తీసుకుంటారు సార్? 1 2 3 4 8 ప్లేట్ ఇడ్లీ అమ్మా. ఓకే సార్. వన్ సెకండ్. నీకేం కావాలరా? చికెన్ 65 అన్నా. నీకు? చిల్లీ చికెన్ అన్నా? నీకు? బటర్ చికెన్ అన్నా. నీకు? సార్ ఇక్కడ నాన్ వెజ్ ఉండదు సార్. ఏంటి ఉండదా? మేము నాన్ వెజిటేరియన్ తినలేమే సార్. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ దొరుకుతుంది సార్. మేం ప్యూర్ నాన్ వెజిటేరియన్ అయితేనే తింటాం. నాన్ వెజిటేరియన్ అంటే ఆ పక్కన దొరుకుతుందండి. అయితే పట్టుకొచ్చాయి సార్. అది కాదు సార్, చెప్పానుగా పట్టుకొచ్చాయి ప్లీజ్. చూడు శాంతి, వాళ్ళు చూస్తుంటే గొడవ జరిగేలా ఉంది. పోదాం పదండి. త్వరగా ఇచ్చేవే. కీప్ ఇట్. డ్రైవర్ పోనీ ఫాస్ట్. అరే అర్థం కాలేదురా. అర్థం చేసుకోలేదు సార్. చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఏం కావాలి? ఏం కావాలి చేయొచ్చు కదా. అది కాదు బాస్, మీకేం కావాలి? చికెన్ కావాలమ్మా. చికెన్ ఇక్కడ దొరకదండి, ఇది ప్యూర్ వెజిటేరియన్. మాకు తెలుసు చికెన్ కావాలి. బాస్, ఇక్కడ చికెన్ దొరకదు, ఇక్కడ ఓన్లీ వెజ్, ప్యూర్ వెజ్ దొరుకుతుంది. మీకు ఇడ్లీ, సాంబార్, వడ, నూడిల్స్ అవన్నీ అన్ని వద్దు, చికెన్ కావాలని చెప్పానా? బాస్ బాస్, మీకు నాన్ వెజ్ ఐటమ్స్ కావస్తే పక్కన దొరుకుతాయి. నా దగ్గర అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. మీకు ఏం కావాల్సి అది చెప్పండి. చెప్పేది ఉంటావా? చికెన్ తీసుకురా పోరా. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదే, కొత్త కారు కొన్నానన్నావుగా, సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం.
ష్యూర్, ఫస్ట్ వీల్ హ్యావ్ సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత మా ఇంట్లో స్పెషల్ లంచ్. ఓకే ఓకే. రంగమ్మ, నేను లంచ్కి ఇంటికి వస్తున్నా. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. స్పెషల్ ఐటమ్స్ తో లంచ్ రెడీ చేయి. అయ్యో ఎలాగమ్మా, ఇంట్లో కరెంట్ లేదు. పవర్ లేదా? ఏ? రోడ్లో యాక్సిడెంట్ అయిందమ్మా. ఏదో లారీ ట్రాన్స్ఫర్ గుద్దేసింది. ఒక అమ్మాయికి దెబ్బలు కూడా తగిలాయి పాపం. ఓ పంచే రంగమ్మ, లంచ్ ఇక్కడికే పంపించే. ఓకే, చాలా బాగుంది. తీసుకోండి. ఓకే. డ్రైవర్ పోనీ త్వరగా. వన్ సాఫ్ట్ నూడిల్స్. రవి రవి మాధవికి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంటా? అవునరా, అది వెళుతున్న స్కూటర్ ఏదో లారీ గుద్దేసిందట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. డ్రైవర్ తొందరగా పోనీ. మాధవికి ఎలా ఉందో భయంగా ఉందిరా, త్వరగా పోనీ. మీరేం టెన్షన్ పడకండి, ఏం కాదు. ఫాస్ట్ ఫాస్ట్, కమ్ ఆన్. అబ్బా, ఈ సిగ్నల్స్ ఇప్పుడే పడాలా? ఒరే రవి, దాని పరిస్థితి ఎలా ఉందో నాకు కాల్ చేయట్లేదురా. మీరు కంగారు పడకండి, వెంటనే వెళ్ళిపోతాం. అమ్మా ధర్మం చేయండి అమ్మా. నా బిడ్డ ఆకలితో అల్లాడిపోతుందమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతాను తల్లి. ధర్మం చేయండి తల్లి. తల్లి ధర్మం చేయండి అమ్మా. ఇంకా నయం, లేచిన వేళ మంచిదయింది. లేచిన వేళ మంచిదైతే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? నీకు చేస్తాం. ఏమైందమ్మా? దెబ్బలేమో తెలియా? లేదు నాన్న, చిన్న యాక్సిడెంటే. ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు డ్రైవింగ్ సరిగా రాదు, బండి నడపొద్దని. విన్నావా? నాకేం డ్రైవింగ్ రాక కింద పడలేదు నాన్న. మరి బాగా బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్తుంటే జ్యువెలరీ షాప్ కనిపించింది. వెంటనే రింగు గుర్తొచ్చింది. అంతే, పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న ఫ్యూచర్ ని చూసుకోలేదు. యాక్సిడెంట్ అయింది. ఇంతకీ ఆ రింగ్? నా టెన్షన్ కూడా దాని గురించే. వస్తాను. స్వీటార్ట్, నీకోసమే వచ్చానురా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా మనసు కరిగించిన నువ్వు కరిగిపోతావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? బీ సేఫ్ డార్లింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చిన్న హెల్ప్ కావాలి సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్ అంజలి అనే అమ్మాయి రీసెంట్ గా మీ షోరూమ్ లో హుండై సొనాటా కార్ కొన్నారు సార్, సిల్వర్ కలర్. ఆమె అడ్రస్ కావాలి సార్. ఎందుకు? అర్జెంట్ కలుసుకోవాలి సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఓకే, ఇదిగో.
అమ్మాయి పేరు లేదు సార్. సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ ఈ లిస్ట్ ఇస్తారా ప్లీజ్? అందులో ఆమె పేరు లేదుగా. వేరే పేరుతో కొనుండొచ్చు కదా సార్. మీరు ఈ లిస్ట్ ఇస్తే అన్ని అడ్రస్లు తిరిగి కనుక్కుంటాను సార్. ఇస్తారా సార్ ప్లీజ్? సారీ, కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్ సార్, ఆ అడ్రస్ లో నా లైఫ్ ఉంది సార్. ఇవ్వండి సార్ ప్లీజ్. వీల్లేదని చెప్పానుగా. హలో, ఎస్, షూర్ షూర్, తప్పకుండానండి. జస్ట్ ఎ మూమెంట్ సార్, ప్లీజ్. మీరు ఒక పని చేయండి, డైరెక్ట్ గా షోరూమ్కి వచ్చేయండి. డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాను. దిస్ ఇస్ ఓకేనో? నమస్తే సార్. రండి. ఏంటి ఇలా వచ్చారు? అంజలి గురించి మీతో మాట్లాడదామని. అంజలి గురించా? ఏంటది? ఫ్యాక్టరీ అబ్జర్వేషన్ పనిలో అయితే పెట్టారు గానీ అల్లరి ఇంకా పోలేదు. చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తుంది. చిన్నపిల్లే కదా. పై చదువులు చదివిస్తే మంచిదని నా ఆలోచన. తనకు కూడా ఎంబీఏ చేయాలని ఉంది. వెరీ గుడ్, మంచిదే, చదివిద్దాం. సార్, ఫారిన్ లో చదివిస్తే మంచిదని నా అభిప్రాయం. మీరు ఒప్పుకుంటే? నో ప్రాబ్లం. అంజలి క్వాలిఫికేషన్ పెరిగితే మన కంపెనీ క్వాలిటీ కూడా పెరుగుతుంది. నాతో డిస్కస్ చేసి మంచి పని చేశారు. వెంటనే స్టేట్స్ పంపించేద్దాం. మనకు కావాల్సిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు వాళ్ళు చూస్తారు. ఓకే? అసలు నన్ను అడగకుండా నా విషయం డాడీతో ఎవరు మాట్లాడమన్నారు? అది కాదమ్మా. మీకు తెలీదా? ఇప్పటికే రవి కర్మడగా టెన్షన్ పడుతున్నాను. ఫారెన్ ఎలా వెళ్ళను? వెళ్ళను, చస్తే వెళ్ళను. వెళ్ళి తీరాలి. నేను పంపిస్తాను. నన్ను పంపించడానికి మీరెవరు? నాకు అమ్మలేని లోటు తీర్చడానికి డాడీ మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుని నా జీవితంతో ఆడుకోకండి. పిచ్చిదానా, నీ జీవితంతో ఆడుకుంటున్నది నువ్వు. చదువు సాకుతో నిన్ను మీ నాన్నగారికి దూరంగా పంపించాలనుకున్నాను. కాలం కలిసి వచ్చి రవి నిన్ను కలుసుకునేదాకా మీ కుటుంబ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యతమ్మా. ఒకవైపు నిన్ను కన్న తండ్రి, ఒకవైపు నీకు పుట్టబోయే బిడ్డ. ఈ రెండు బంధాల మధ్య నువ్వు. మీ ముగ్గురిని ఎలా కాపాడటమా అని అనుక్షణం నేను తల్లడిల్లిపోతున్నాను. నువ్వేం దిగులు పడకమ్మా. రవిని ఎలాగైనా ఎతికి మీ ఇద్దరిని ఒకటిగా చేసే బాధ్యత రాది. నన్ను నమ్మువు. ఐఎమ్ సారీ ఆంటీ, నన్ను క్షమించండి. అంజలి, ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ దగ్గర అడుక్కోవడానికి రాలేదు. నా దగ్గర ఉన్న నా దేవుణ్ణి చూపించడానికి వచ్చాను. ఇదిగో చూడు, ఈయనే నా దేవుడు. ఈయన నాకు దూరం చేశావు. ఈయన చేసిన సహాయాన్ని బూడిద చేశావు. అయినా నువ్వు నన్ను ఆపలేవు. ఎందుకో తెలుసా? ఈయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలు. తప్పకుండా గెలుస్తాను. బావా బావా, నీకు ఉద్యోగం వచ్చింది బావా. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్, వండర్ఫుల్ జాబ్, 30,000 rupees salary. I'm happy, very happy. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ మాధవి. ఇక నేను అనుకున్నది సాధిస్తాను. ఈ నాలుగు నా కళ నిజమైంది. మరి నా కల ఎప్పుడు నిజమవుతుంది బావా? నీ కళ ఏంటి? నీతో నా పెళ్ళి. ఉద్యోగం వచ్చింది, నీ లైఫ్ కు ఒక సెటిల్మెంట్ కుదిరింది. దేవుడి ముందు నిల్చుని అడుగుతున్నాను బావా, నిజం చెప్పు, మరి నా లైఫ్ కి సెటిల్మెంట్ ఎప్పుడు? మాధవి, ఎన్నోసార్లు నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుని నువ్వెక్కడ బాధపడతావని దాటేశాను. కానీ ఇప్పుడు చెప్తాను. అది విన్నాక నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు.
చెప్పు మాధవి, నన్ను ఏం చేయమంటావు? అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? రవి అంజలి పేరున చేయండి. రవి అంజలి నామధేయాయ చెప్పండి. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ పెద్దయ్యాక మీరేమవుతారని స్టూడెంట్స్ని అడిగేది. డాక్టర్ అవ్వాలనుందని, ఇంజనీర్ అవ్వాలనుందని, పైలట్ అవ్వాలనుందని రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ నేనేం చెప్పేదాన్నో తెలుసా? మా బావకి పెళ్ళాం అవ్వాలనుందని చెప్పేదాన్ని. ఐఎమ్ సారీ మాధవి, నేనెప్పుడు నిన్ను అలా ఊహించుకోలేదు. పర్వాలేదు బావా, నా ప్రేమ ఫెయిల్ అయినా నీ ప్రేమ సక్సెస్ అయితే చాలు. థ్యాంక్ యూ బావా. రేపు కార్తీక పౌర్ణమి. దుర్గమ్మ గుడికెళ్ళి కోనేట్లో 3 సార్లు మునిగి అమ్మవారికి అభిషేకం చేస్తే దూరమైన ప్రేమికులు దగ్గరవుతారంట. నిజంగా? తర్వాత? ఆ తర్వాత మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఇలా ఇలా ఇలా. నువ్వెంత చెప్పినా నమ్మను. ఫూలిష్నెస్. తొందరపడికే. స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాక నువ్వు మామూలుగా లేవు. ఏదో మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేం మిస్ అయ్యావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వు మిస్ అయింది మాత్రం నీకు తప్పకుండా దొరుకుతుంది. నా మాట వినంజు, అమ్మవారికి అభిషేకం చేయించు, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. బావా, కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నది కోరుకో. అమ్మవారు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తుంది. హలో సార్, మీ ప్రోగ్రామ్ ఎడిట్ చేస్తున్నాను సార్. మిక్సింగ్ అయిపోగానే ఇచ్చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అచ్చయ్, రే దారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. 10 స్వీట్స్ తీసుకో. స్వీట్సా? దేనికిరా? జోక్ లేకరా, జాబ్లో జాయిన్ అవుతున్నావుగా, మా తెలిసిందిలే, తీసుకో. థ్యాంక్స్ రా. మొత్తానికి సాధించావురా, గ్రేట్ రా. నేను కాదురా గ్రేట్, పెద్ద ఆయన నా లైఫ్నే మార్చేశాడు. ఇన్నాళ్ళకి అమ్మా నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? తెలుసురా, నీ దగ్గర విషయం ఉంది, నువ్వేం కోరుకున్నా దొరుకుతాయి. అన్నీ దొరికేరా, ఒకటి తప్ప. రే, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఏ అంజలి ఉందా? మీరెవరు? అంజలి ఉందా చెప్పు. అమ్మాయి గారా? అమ్మాయి గారు లేరు. అంజలి, అంజలి. మీకే చెప్పేది అమ్మాయి గారు లేరని. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆడంత మర్యాద అడుగుతుంటే రెచ్చిపోతున్నావు అంటే? అమ్మాయి గారు ఎక్కడ చెప్పా? మీకే చెప్పేది అమ్మాయి గారు లేరని. సారీ, ప్లీజ్ అంజలిని చూడాలి, ఎక్కడుందో చెప్పు. అమ్మాయి గారు లేరు, ఫారెన్ వెళ్ళిపోయారు. ఫారెన్? ఫారెన్ అంటే ఎక్కడికి? నాకు తెలియదు. రే, నువ్వు ఇప్పుడు మూడు పాడు చేసుకోకరా. నువ్వు ఎప్పటికైనా అంజలిని కలుస్తావు. ఈ రోజు ఫస్ట్ డే డ్యూటీలో జాయిన్ అవుతున్నావు, లేట్ అవుతుంది పద. అంజలి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను రా. ఎందుకో తెలుసా? నువ్వు రాగానే బిజినెస్, ఫైనాన్స్ అన్ని గ్రూపుల బాధ్యతలు నీకు అప్పచెప్పేసి నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను. అలసిపోయాడ్రా.
అలసిపోయాను. నువ్వు నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నట్టు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే కూర్చుంటాను రా, కూర్చుంటాను. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్. నేను రిసీవ్ చేసుకుని కావాల్సిన ఏర్పాటు చూడడానికి అన్ని అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ డాడీ. బాయ్ బాయ్ ఆంటీ. అంజలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. అన్నట్టు ఇదిగో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఇది ఓపెన్ చేయి. ఇందులో నీకు సర్ప్రైజ్ ఉంది. ఓకే బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. డియర్ అంజలి, నీ పెళ్లి ఫిక్స్ చేశాను. అబ్బాయి నీ టేస్ట్కు అందానికి అన్ని విధాలా తగినవాడు. గొప్ప చదువు, చక్కటి సంస్కారం ఉన్నవాడు. ఈ ఫోటో అతనిదే. అతనే నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. బీ హ్యాపీ మై డియర్ చైల్డ్. ఇలా చేశాడంటే ఇప్పుడేం చెయ్యాలి? రవి ఎక్కడున్నాడు? ఎంత ప్రయత్నించినా తెలియలేదు. అసలు రవికి నేను గుర్తున్నానా? ఒకవేళ వేరే ఎవరైనా ప్రేమిస్తున్నాడా, లేదా వాళ్ళ అమ్మ నాన్న బలవంతం వల్ల ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? అసలు నేను ఆఖరి వరకు రవిని కలుసుకోలేకపోతే Excuse me. Excuse me. Thank you. నీలాగే నా కళలు కూడా కరిగిపోయాయి. Excuse me. Yes, sir. Something wrong with her. Madam. Madam. My God. Soumya, come fast. ఏమైంది? చూస్తుంటే చాలా సీరియస్ లా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైంది? ఎవరో అమ్మాయి విషయం తగినట్టుంది. బా, ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అయినా లేదో ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అయినా చావాలంటే కిందే చావచ్చు కదా. 40,000 పెట్టి టికెట్ కొని మరీ ఇక్కడ చావడం అవసరం అంటావా?
చాక్లెట్స్ సార్? కమాన్ లెట్స్ సీ హియర్. వద్దులే, ఇదేదో మొదటి రోజే అపశకునంలా ఉంది. మీరు వెళ్ళండి, నేను ఆవిడ్ని చూడలేదు. అన్ఫార్చునేట్లీ ఫ్లైట్ లో డాక్టర్ కూడా లేరు. ఇప్పుడు ఎలా? ఇఫ్ యూ వాంట్ టు సేవ్ హర్ వి మస్ట్ ల్యాండ్ ది ఫ్లైట్. నో అదర్ గో. ఇమీడియట్ గా పైలట్ కి ఇన్ఫార్మ్ చేద్దాం. కమాన్ లెట్స్ గో. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవడనో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసి ఉంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్ లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీకంటే మెంటల్ గా మేవెంతో స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమనే నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛా, ఐ పిటి యు రవి, ఐ పిటి యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్లో దానికంటే చాలా ముఖ్యమైంది మిస్ అయిన డిస్టర్బెన్స్ లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని చూసేసి వస్తాను. Special announcement. Flight EA547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. ఐఎమ్ వెరీ సారీ యంగ్ లేడీ. ఇందాక నేను అన్న మాటలని వెనక్కి తీసుకుంటున్నాను. యూ షుడ్ గెట్ వెల్ సూన్ అండ్ ఐ షుడ్ ప్రే ఫర్ యూ. దేవుడా, ఏం కోల్పోయి ఆ అమ్మాయి ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్నది ఆమెకి దక్కేలా చూడు స్వామి. అంజలి, అంజలి